ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? నేను పాట తమిళ్లో పడేసరికి నీరసం అయిపోయారా? కొంచెం హుషారుగా స్తోత్రం చెప్పండి. చూడు ఎంత తేడా ఉందో. ఇంకొద్దిగా చెప్పండి, ఇంకొంచెం శక్తితో. అది దేవునికి మహిమ. రండి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈరోజు కూడా సెలవు రోజు. ఈరోజు నిన్న మొన్న ఈరోజు వరుసగా సెలవులు ఉన్నాయి. చాలామంది చక్కగా ఈ సెలవులను ఉపయోగించుకొని మీటింగ్ గ్రౌండ్లో పరిచయం చేస్తున్నారు. దాదాపు చాలా వరకు మెయిన్ పనులన్నీ కూడా లాగేశారు. ఇంకా చిల్లర పనులు అన్న స్థితికి తెచ్చారంటే దాదాపు మెయిన్ వర్క్ అంతా లాగేశారు. ఇక క్లాతులు వస్తే క్లాతులు కట్టుకోవటం. దేవుని కృపను బట్టి ఈ సెలవులను అద్భుతంగా వాడుకొని పరిచారకులందరూ కూడా దేవుని పని చేశారు. చాలా సంతోషం వేసింది. నేను పోయి చూస్తే గ్రౌండ్ నిండా ఉన్నోళ్ళే చేస్తా ఉన్నారు పరిచర్య. అలాగే దేవుని సన్నిధి కూడా ఈరోజు మరి సెలవుని వినియోగించుకొని కొంతమంది ఇప్పుడు కూడా నాకు తెలిసి గ్రౌండ్లో ఉండుంటారు, కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఏం పర్వాలేదు, ఈ మీటింగ్లు అయిపోయేంత వరకు మనం అక్కడ ఇక్కడ 2 చోట్ల గడపాల్సిందే పని. వర్క్ జరుగుతూ ఉంది దేవుని కృపలో. రైట్. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో ఆనందించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మీరు ధన్యులు, నేను ధన్యుణ్ణి. దేవునికి మహిమ. లైవ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు. వారిని బట్టి కూడా దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. అంటే అందరిని ఎదురువాళ్ళని చూశాడు, మమ్మల్ని గుర్తిస్తాడో లేదో అనుకుంటారు. లేదు, మీరు కూడా నా ముందే ఉన్నారు కాబట్టి మీకు కూడా వందనాలు. రైట్, రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం. ముప్పై 35వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొని దోణిలో వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అర్థిద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవకు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు, లైవ్ ద్వారా అనేక మందిని అందుబాటులో తెచ్చిన విధానం కొరకు స్తోత్రము ప్రభువా. ఇంతసేపు పాటలు పాడి నీ నామాన్ని మహింపరచుకోవడానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యమును ధ్యానించనై ఉండగా నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, ప్రభు ఎన్నిక లేనివాడు. నీ దాసుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. నీ కృపచేత నా ప్రభా ఈ సమయమందు వాడుకోండి. నా ప్రభా, నీవు అనుగ్రహించినటువంటి కుమారత్వం, విశ్వాసమును బట్టి మాకు దయచేశావు. మేము నీ ప్రియమైన పిల్లలం. విశ్వాసమును బట్టి నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా మాకు ఈ ఆధిక్యతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నా ప్రభా, శత్రువుకి తావు లేకుండా వాడిని గద్దించి దూరం చేసి నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ వాక్యమును పంపి మా అందరిని బలపరిచి ప్రోత్సహించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన వాక్యంలోని సన్నివేశం మీకు అందరికీ తెలుసు. ఇదేం కొత్త విషయం కాదు. యేసు ప్రభు అద్దరికి పోదామని తన శిష్యులతో అన్నప్పుడు ఒక చిన్న దోణిను ఏర్పాటు చేశారు. ఆ దోణి ఆయన ఎక్కాడు, అందులో వాళ్ళు కూడా ఉన్నారు. అయితే
రాత్రంతా ప్రార్థన చేస్తూ పగలంతా సువార్త ప్రకటిస్తూ ఆయనకు విశ్రాంతి లేదు. ఆయన దేవుని రాజ్యమును గూర్చి ప్రచురపరుస్తూ సాతాను కార్యాలను ఆటంకపరుస్తూ ఆయన పరిచర్యలో బిజీ అయ్యాడు. ఆయన దోణి ఎక్కిన తర్వాత ఆ అలల మీద దోణి అలాగే వెళ్తున్నప్పుడు ఆయన మానవ శరీరంలో ఉన్నాడు గనుక మనుష్య సంబంధమైన బడలిక ఆయనకి ఉందన్నట్టు కనపడుతుంది. అక్కడ ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని పండుకున్నాడు, నిద్రపట్టాడు. యేసు సంపూర్ణ దేవుడు అన్నది ఎంత నిజమో, యేసు సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే నిజం. అయితే పాపైన మానవుడు కాదు, పాపరహిత మానవుడు, స్పెషల్ యేసయ్య. ఆయన మన వలె సమస్త విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే భూమి మీదకి వచ్చాడు. మీకు తెలుసా సంగతి? ఆదాము పాపరక్తంతో రాలా, పరిశుద్ధ రక్తంతోనే భూమి మీదకి వచ్చాడు. అంటే సృష్టించబడ్డాడు. సృష్టించబడ్డప్పుడు ఆదాము పరిశుద్ధ రక్తమునే కలిగి ఉన్నాడు. కానీ ఆదాము శోధించబడి పాపము చేశాడు. అప్పుడేం జరిగింది? ఆదాము రక్తం మలినం అయిపోయింది. కానీ యేసు పరిశుద్ధ రక్తంతో వచ్చాడు. కానీ యేసు రక్తము పాపమును స్వాగతించలేదు, పాపమును వ్యతిరేకించింది, పాపమును వికర్షించింది, పాపమును ఆకర్షించలేదు. ఎక్కడ ఏ కోశాన చూసినా ఒక్క చోట కూడా ఆయన పాపము చేసినట్టు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. ఆయనే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని. రుజువు చేయగలవాడు ఎవడు రండి అని ఆయన పిలిచాడు. అంటే ఎవరికి దమ్ము లేకపోయింది. కానీ లోకంలో నేను గతంలో ఫాలో అయిన వాళ్ళని గమనించినప్పుడు వారు యథార్థంగా ఒప్పుకున్నారు, మేము పాపులమని. వాళ్ళే ఒప్పుకున్నారు. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఎవరిని అనుకున్నానో వాళ్ళు ఒప్పుకున్నారు మేము పాపులమని. వాళ్ళు ఏం పాపాలు చేశారో కూడా ఒప్పుకున్నారు. అవన్నీ రాయబడి ఉన్నాయి గ్రంథాల్లో. కానీ మానవ జాతి చరిత్రలో ఈ మాట పలకని మనుషుడు, ఈ మాట పలకని వ్యక్తులే అందరూ. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించుననే మాట ఎవరు పలకలేదు. ఎవరు పలకలేని మాట పలికిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. రూపానికి ఆయన మానవ దేహంలో ఉన్నాడు. రక్తము కూడా పరిశుద్ధ రక్తం. పూర్తి మానవుడు అంటానికి ఆధారం ఆయన ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు, పని చేశాడు. మనం చేసిన అన్ని కార్యాలు ఆయన చేశాడు దాదాపు. కానీ యేసు స్పెషల్, యేసు దేవుడు అండ్ యేసు మానవుడు కూడా. కాబట్టి ఆ మానవ సంబంధమైనటువంటి బడలిక నిద్రపోయాడు. అయితే ఆకలి కొన్నాడంటే అక్కడ ఒక కార్యం ఉంది, నిద్రపోయాడంటే అక్కడ ఇంకొక కార్యం ఉంది. ఆయనకి ఏ ఆ అనుభూతి కలిగిన దేహంలో అక్కడ కొన్ని కార్యాలు ఉన్నాయి, మనకు కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి. ఇదే మార్కు సువార్త 11లో ఆయన ఆకలి కొనగా ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరిగాడు అని ఉంటది. దాని దగ్గర దాని నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు. ఆ కారణం చేత ఆకులు గల అంజూరపు చెట్టుని శపించినట్టు రాయబడి ఉంది. అక్కడ కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఆయన నిద్రపోయాడు. శిష్యులున్న దోణిలోనే ఉన్నాడు. ఆ దోణిలో యేసు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. కానీ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి తుఫాను రేగింది సముద్రం మీద. గాలి తుఫాను రేగి గాలి ఈడ్చీడ్చి కొడుతుంది. అలలు ఎగసెగసి పడుతున్నాయి. ఆ దోణిను కొడుతున్నాయి అలలు. ఆ దోణి వాతావరణం ఎలా ఉందంటే అది మునిగిపోయిద్ది, అనుమానం లేదు అన్నంత భయం గొలిపే విధంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభుకి దోణి ప్రయాణం కొత్త. ఎందుకంటే అవసరమైతే దోణిను తయారు చేయగలడేమో చెక్క పని చేసి. ఆయన చెక్క పని చేస్తాడు కాబట్టి చెక్కతో దోణిని తయారు చేస్తాడేమో కానీ దోణిలో ఎక్కి ప్రయాణాలు చేసినటువంటి అనుభవాలు యేసు ప్రభుకి బాప్తిస్మానికి ముందు ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ రాయబడలేదు. బాప్తిస్మానికి ముందు ఆయన దోణి ప్రయాణాలు ఎక్కడ రాయబడలేదు. కానీ బాప్తిస్మం పొందిన తరువాత ఆయన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేసిన అనుభవాలు, ఆయన బోధించేటప్పుడు సీమోను పేతురు దోణి ఎక్కిన అనుభవాలు అయితే ఉన్నాయి. అయితే నాకు తెలిసి అందులో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే శిష్యులు. వాళ్ళు ప్రచండమైన అలలో కూడా దోణిని పంపించి వాళ్ళు వలలేయాల. ఇప్పుడు మత్స్యకారులను మీరు గమనించండి, జాలర్లని అలా ఎగసి పడుతున్న అల మీద కూడా ఆ దోణిని ఎక్కించి అవతలకు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు.
మనకైతే అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ సన్నివేశం చూస్తే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలలు అలా లెగుస్తాయి. లేచినప్పుడు అల పైకి గుండె జారిపోతూ ఉంటుంది, అమ్మ మీద పడిద్దేమో అని. కానీ వాళ్ళు అసలు ఏం లెక్క లేకుండా దాని మీద ఆట ఆడుకున్నట్టు వెళ్తూ ఉంటారు. జాదర్లకు అసలు భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళు లెగిస్తే దానిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మనకు కూడా అలవాటైన పని మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుందో చూడండి, బయట వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నాకు తెలిసి అక్కడ ఉన్న వ్యక్తుల్లో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరూ జాలర్లు, శిష్యులు. కానీ ఆ గాలి తుఫాన్ రేగి ఆ దోణిను కొడుతున్నప్పుడు వారు భయపడ్డారు అని రాస్తుంది. వారు భయపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను లేపి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నించారు. వాస్తవంగా చెక్క పని చేసుకుని ఈయన టెన్షన్ పడితే వాళ్ళు ధైర్యపరచాలి. ప్రభా ఏం కాదు ప్రభా, మేము ఉన్నాగా దోణి అటో ఇటు మలుపుతాంలే అనా. కానీ ఆయనేమో నిమ్మళంగా పండుకొని నిద్రపోతున్నాడు, తుఫాను కొడుతుంది, ఆయన లేవలేదు, ఇళ్ళు పోయి లేపుతున్నారు. ఏమని? ఈ సీనియర్ జాలర్లు, ఈ చేపల పట్టుటలో సీనియారిటీ కలిగిన వాళ్ళకే భయం వేసిందంటే ఆ దోణి సన్నివేశం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. పెద్ద పెద్ద అలలను కూడా లెక్క చేయని సీనియర్స్ వాళ్ళు నడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలంటే దరికొచ్చే అలలన్నిటినీ దాటిపోవాలి కదా. వాళ్ళకి అలలు కొత్త కాదు వాళ్ళకి. కానీ వాళ్లే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్లో కొట్టాయో మనం ఊహించవచ్చు. అవునా? అలలు ఎంత భయపెట్టాయో మనం అంచనా వేయొచ్చు. చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక నిశ్చయత వచ్చింది, ఏంటంటే ఈ దెబ్బతో మనం అవుట్, ఇక మనం బతికే ఛాన్సే లేదు. అంత ఘట్టమైనటువంటి శ్రమ వచ్చేసింది. ఈ శ్రమ దెబ్బకి మనం చావటం ఖాయమని నిశ్చయం చేసుకొని యేసు ప్రభు దగ్గర పోయి పడ్డారు. అయితే ఓ మంచి పని చేశారు. వేరే ప్రయోగాలు ఏం చేయకుండా దోణిని అటో ఇటో తిప్పి బోర్లేయకుండా ఆ ప్రమాదంలో ఇక వాళ్ళు అదుపు చేయలేనటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వెళ్ళి యేసుని మేల్కొల్పటం, ప్రభువా అని కేకలు వేయటం. మనం సాధించలేనిది మనకు ఎదురైనప్పుడు, మనం చేతగానిది మనం ఎదుర్కొన్నప్పుడు మనకు వేరే దిక్కు లేదు, ప్రభువా అని కేకలు వేయటం తప్ప. వాళ్ళు ఆ పని చేశారు. ఆయన లేచాడు, లేచి వాళ్ళని అరవలా, మొదట వాళ్ళని అరవలా, చూశాడు, ఆ క్లైమేట్ చూశాడు. అలా దెబ్బకి దోణి గందరగోళం అయిపోతుంది. వెంటనే గాలిని గద్దించాడు. ఏయ్ ఆగో అన్నాడు. చూస్తున్నది ఆగిపోయింది. సముద్రం ఎగిసిపడుతుందిగా, నిమ్మళించావు అన్నాడు. అంత ఎత్తులేసి అలలు కూడా అలా నిమ్మళం అయిపోయాయి. వాళ్ళు చూస్తుండగానే క్షణాలలో గాలి ఆగిపోయింది. ఈ చీచి కొట్టే గాలి కంట్రోల్ అయిపోయింది. పెద్ద పెద్ద గాలి పిల్లగాలి అయిపోయింది. ఎగసిపాటి అలలు కాస్త నిమ్మళం అయిపోయి క్షణాలలో దోణి కంట్రోల్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ సన్నివేశం చూడండి. అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. జస్ట్ 2 మాటలే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అది నిమ్మళం అయిన తర్వాత, కార్యం జరిగిన తర్వాత శిష్యులకి వెళ్ళి చూశాడు. చూసి ఒక మాట అన్నాడు, చూడండి 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట మనకి కీలకమైన మాట. మన బ్రతుకు దోణిలో యేసు ఉన్నాడు. లేఖనంలో అక్కడ ఏం రాస్తుందంటే ఆయన ఉన్న దోణి మీద తుఫాను కొట్టింది అని ఉంది. చూడండి ఒకసారి, ఆయన ఉన్న దోణి మీద చూడండి. పెద్ద తుఫాను రేగి, 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఎవరున్న దోణి మీద? యేసయ్య ఉన్న దోణి మీద పెద్ద తుఫాను రేగి కొట్టిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పాఠం ఏంటంటే యేసు ప్రభు ఉన్న దోణికి అసలు తుఫానే కొట్టదు,
అనే అభిప్రాయము తప్పు. యేసు ప్రభు మన బ్రతుకు దోణిలో ఉంటే అసలు తుఫానులే రావు అన్న అభిప్రాయము తప్పు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన బ్రతుకు దోణిలో ఉన్న పెద్ద తుఫానులు రేగి మన మీద, మన దోణి మీద, బ్రతుకు దోణి మీద కొట్టడం అనేది జరిగింది. కొట్టదని లేఖనంలో ఎక్కడ రాయబడలేదు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపు తన అన్నల చేత ద్వేషింపబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు ఐగుప్తునకు 20 తులాల వెండికి అమ్మబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, ఐగుప్తులో యోసేపు నిందపాలాయను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపు జైలుకి నెమ్మది లేకుండా, నా గుండెకు నిబ్బరం లేకుండా, నాకు ఈ బాధలేంటి. ఎందుకంటే మంది కూడా దోణి సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా మంది కూడా ఒక సముద్రయానం, లోకం అనే సముద్రంలో మనం కూడా ప్రయాణికులం. ఒకప్పుడు సింగిల్గా ప్రయాణం చేశాం, ఇప్పుడు మన బ్రతుకు దోణిలోకి యేసయ్యను ఎక్కించుకున్నాం. ఇప్పుడు మన దోణిలో మనం సింగిల్గా లేం, మనం మన ఫ్యామిలీతో పాటు యేసయ్య కూడా మన దోణిలో ఉన్నాడు. పాఠం ఏంటంటే దోణి మీద తుఫాన్లు ఇప్పుడు కూడా కొడతానే ఉంటాయి. అయితే యేసు ప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నువ్వెందుకు భయపడుచున్నావు, నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని అడిగాడు. అంటే యేసు ప్రభు మన బ్రతుకు దోణిలోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుగులు వచ్చాయి, ఊహించని పరిణామాలు ఎదురు చూసాం, అనుభవించాం. అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు దోణిను ఆగిపోకుండా, మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు. శిష్యులను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే, భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో, విశ్వాసాన్ని కోల్పోతామో, అప్పుడు భయము మనల్ని ఆవరించిద్ది. భయము విశ్వాసము కలిసి ఉండవు, భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు. విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు, భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే అర్థం ఏంటంటే, గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు. ప్రభు చేసిన కార్యాలు, మానవాతీతమైన కార్యాలు, వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు. చూసి కూడా, అనుభవించి కూడా, ఇన్ని చేసిన వాడు తమ దోణిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటరిలమైనట్టు, తమ దోణిలో యేసు లేడన్నట్టు, తమ జీవితంలో యేసు లేడన్నట్టు, యేసు వారిని వదిలేసి వెళ్ళిపోయాడన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది, దేవునికి బాధ పెట్టింది, దేవునికి బాధ కలిగించింది, ఆయన్ని బాధ పెట్టింది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది. అర్థమైందా? మీ జీవితంలో పెను తుఫాన్లు రేగటం, వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి. మీరు నా కార్యములు ఎరగని వారైతే, మీరు నా స్పర్శను తెలియని వారైతే, మీరు నా కృపను ఎరగని వారైతే, నా ప్రేమను తెలియని వారైతే, నా శక్తిని ఎరగని వారైతే, నా కార్యములు చూడని వారైతే, ఇదే మొదటిసారిగా మీరు నా యొద్దకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది. కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది, లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా? దేవుడు అడుగుతున్నాడు నేను, నువ్వేం చెప్తావు? నీ సమాధానం చెప్పు. నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ప్రాక్టికల్ లైఫ్లో, నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు, దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు నాకు కొత్త కాదు, దేవుని చర్యలు నాకు కొత్త కాదు. దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రేమను నేను రుచి చూడకుండా ఉండలేదు, నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యం ఇస్తే, ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాడు, అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని. రుచి చూశానన్నావుగా, నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా, నమ్మకం ఉందన్నావుగా, నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా, నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా, నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా, నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి, నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నీకు తెలుసు కదా,
నా శక్తి నీవు ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయంలో ఉండవు కదా. కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్రతికూలతలకి భయపడుతున్నావు, బాగా ఆలోచిస్తున్నావు, కృంగిపోతున్నావు, పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి మీరు. ఏం లేక ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన. రెండు నీకు తెలుసు. ఒకటి, నేను చేసిన కార్యాలు నీకు తెలుసు. రెండు, నీ ధోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు. నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు. నీతోనే ఉన్నానని నీకు తెలుసు. నేను నీతో ఉన్నానని తెలుసు. నా శక్తి, ప్రేమ, జ్ఞానం 3 తెలుసు నీకు. తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటంలో అర్థం లేదు కదా. అందుకే పాయింట్అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు, సైలెంట్ పోయి కూర్చునేవాడు. నేను ఉండగా నీ ధోనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు. నిన్ను ముంచగలిగే సముద్రమే. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు. జలములలో బడి నే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా. ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే, హద్దులు నియమించిన వాడివి నువ్వే. అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు ధోనిలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడవు నీవు. ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు, ఏదో ఒక బాధను బట్టి. కుటుంబంలో పరిస్థితులను బట్టి, కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి, కొంతమంది అప్పుల బాధలను బట్టి, కొంతమంది శరీర రోగాలను బట్టి, కొంతమంది మానసిక ఒత్తిళ్లు, కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి, అనుకోని సంఘటనలు జరిగి, కొంతమంది ఒత్తిడి, రకరకాలుగా మనుషులు ఒత్తిళ్లకు గురవుతారు. అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? నమ్మకం ఎందుకు లేదు ప్రభు, బోళ్ళంత ఉంది అంటే మరి అట్టయితే భయం ఎందుకు వస్తుంది నీకంట? భయం అంటే ప్రభా, మరి భయం నాకేం చేసింది ప్రభా? అసలు ఊహించానా? అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని? అసలు కలలోనన్నా అనుకున్నానా? కానీ అలా జరిగిపోయింది ప్రభా, అలా జరుగుతుంది తండ్రి. నేను ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు. అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభువా. అప్పుడు ఆయన అంటున్నాడు, అట్లయితే నీకు భయం అలాగున ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒక్కసారి ఈ విషయంలో, ఇక మిగిలిన విషయాల్లో కాదు, ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు. వెనక్కి ఎందుకు అంటే, గడిచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నిన్ను నిలబెట్టున్నానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు. ఇంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా? జీవితం అయిపోయిందిరా నాయన, ఇక నా లైఫ్ కొలాప్స్ అనుకున్న అనుభవాలు
ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ దోణె మునిగిపోకుండా నేనే నిన్ను నడిపించలేదా, కాపాడలేదా? మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతానా? ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఎందుకు అంటే సమాధానం వచ్చిందాకా నా ఏడు పాగదు ప్రభువా, సమాధానం వచ్చిందాకా నా ఏడు పాగదు ప్రభు అంటే ఆయన అంటాడు, మీరు ఇంకా పిల్లలై ఉన్నారా? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని ఒక మాట అన్నాడు. ఇంకా ఏడుస్తా కృంగిపోతా ఉంటే ఆయన అంటాడు, ఇంకా నీవు పిల్లవై ఉన్నావా, పిల్లవాడవై ఉన్నావా అంటాడు. అంటే ఏంటి? ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందలా, ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు. నువ్వు నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు. నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకి వచ్చేటట్లు, కేవలం నీ మంచి జరిగేటట్లు, కేవలం నీవు ఆశీర్వదించబడేటట్లు మాత్రమే నేను చేస్తా, ఇంకో రకంగా కాదు. శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు 100% నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను. ఇంకో దానైతే కాదు, ఇంకో దానికైతే కాదు. ఇప్పుడు మొదటి మాట మనకు తీసుకుందాం, మనకు ఆపాదించుకుందాం. మొదటి మాట, యేసయ్య కార్యాలు నీ జీవితంలో గతంలో చూసావు, అంతేకాదు నీతో యేసయ్య ఉన్నాడు అనే నిశ్చయత నీకుంది. యేసయ్య లేడనుకుంటున్నావా? వదిలిపెట్టి పోయాడు అనుకుంటున్నావా? ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన ఒక మాట అన్నాడు, నేను మిమ్మును అనాథలనుగా విడువను, నేను మీ వద్దకు వత్తును, నేను యుగాంతము వరకు సదాకాలము మీతో కూడా ఉందును. ఈ మాట అబద్ధమా? చదవండి, ఏమైంది చదవండి. ఆ మాట నిజమా అబద్ధమా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం చదువు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో చెప్పాడా? తనను విశ్వసించిన వారందరితో ఆ మాట చెప్పాడా? వారితో చెబితే వారి వరకే ఉంచుకునేది ఉండే ఆ పేపరు, ఆ మాటలు. ఈ పుస్తక రూపంలో నీకెందుకు ఇచ్చాడు, నాకెందుకు ఇచ్చాడు? ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిల్ చూపించండి. ఈ మాటలు వారి వరకే అయితే మరి నీకెందుకు ఇవ్వాలి? ఈ మాటలు వారికే పరిమితం అయితే ఈ పుస్తకం నీకెందుకు? ఎందుకంటే వారికి ఇవ్వబడిన మాటలన్నీ నీకు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు రక్షింపబడితే వారికి దేవుడు రక్షణ ఇస్తానంటే నీకు కూడా ఇస్తాడు. వారికి అధికారం ఇస్తే నీకు కూడా ఇస్తాడు. వారికి అభిషేకం ఇస్తే నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. వారి ద్వారా కార్యాలు చేస్తే నీ ద్వారా కూడా కార్యాలు, వారిని వాడుకుంటే నిన్ను కూడా, వారికి తోడై ఉంటే నీకు కూడా తోడై ఉంటానని నిశ్చయత కలగటానికి గ్రంథమే నీ చేతికి ఇచ్చి రోజు చదువుకో, చూడు నా మాట నేను తప్పిపోను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలము ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను. గుర్తుపెట్టుకో ఈ మాట. యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టి పోడు. కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది, నువ్వు యేసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది. అర్థమైందా? నీ ధోనిలో ఆయన ఉన్నాడు, ఆయన మాట ఇచ్చాడు నేను దిగిపోను అని. నీ ధోని నేనైతే నా అంతటా నేను దిగిపోను, ఇదే ప్రామిస్, నీకు మాట ఇస్తున్నా, వాగ్దానం అన్నాడు. అయితే నువ్వు ధోని దిగిపోతే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను బలవంతం పెట్టను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే, యేసయ్యతో కాదు. ఈ మాటను బట్టి మనకేమర్థం అవుతుంది? మన బ్రతుకు ధోనిలో యేసయ్య స్థానం సుస్థిరం. ఆయనైతే విడవడు. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు, అంటే నీతోనే ఉంటానన్నాడు. ఆ మాట అబద్ధమైతే కాదుగా, బోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి అలాంటివి. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. చంటి పిల్లలతో పోల్చాడు. చంటి పిల్లలు అంటే ఎవరండి? పాలు తాగే పిల్లలు. మనమేం పాలు తాగే పిల్లలమా? ఇశ్రాయేలీలు ఏమన్నా పాలు తాగే పిల్లలా? కానీ ఆయన దృష్టిలో మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే, చంటి బిడ్డలను తల్లి చూసినట్లుగా, చంటి పిల్లలను కన్న తల్లి గారవించినట్లుగా యేసు మనల్ని చూస్తున్నాడు చంటి పిల్లలుగా. ఆ మాట ఉంది యెషయా గ్రంథంలో, చూడండి, చాలా స్పష్టంగా ఉంది. ఆ మాట అబద్ధమా? ఆ మాట ఇశ్రాయేలుకేనా, లేకపోతే అభినవ ఇశ్రాయేల్ అయినా నీకు నాకు కూడా ఆ మాట వర్తిస్తుందా?
యెషయా గ్రంథము 49వ అధ్యాయం అది. 14వ వచనం. చదువు. అయితే సియోను ఆ. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆ. ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఆ. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, ఆ. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చంటి పిల్లను గురించి మాట్లాడతాడేవయ్యా. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచున అంటే మనం చంటి పిల్లలమా? చంటి పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు అని అర్థం. చనుబాలు తాగే పిల్లలు చంటి పాపలు, పాలు తాగే పిల్లలని అర్థం. మనం చంటి పాపలమా? మనకు మనం ఎంత పెద్దోళ్ళమో. కానీ ఆయన అంటున్నాడు, లేదురా బాబు నువ్వు నాకు చంటి పాపవే, లేదమ్మా నీవు నాకు చంటి పాపవే అంటున్నాడు ఆయన. నేనంటల్లా అక్కడ ఆయన అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ఇంకేం కావాలండి? అంటే ఎగ్జాంపుల్గా అలా చెప్పాడులే కానీ బ్రదరు, మనల్ని చంటి పిల్లలకి ఎట్ట చూస్తాడులే అని ఒకవేళ నువ్వంటే ఎట్లాంటి డౌట్ నీకు వచ్చిందని ఇంకో చోట కూడా రాయించాడు ఆ మాట ఇంకొంచెం క్లారిటీగా. అదే యెషయా గ్రంథం 46:4 చదువు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొను వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చంకనేసుకుంటానంటాడు లేదు, మనమే చిన్నపిల్లలమైంది. మళ్ళీ అక్కడ 2 వయస్సులో చెప్తున్నాడు. ముదిమి అన్నాడంటే ముసలితనం. ముదిమి వచ్చు వరకు, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను చేసి ఉన్నాను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చంక పెట్టుకొని వాడను అల్లా. నువ్వు చంటి పాపకు ఉన్నప్పుడు చంకనేసుకుంటాను అన్నాడు అక్కడ, అనలా. మరి ఎలా చూస్తున్నాడండి మనల్ని ఆయన? అసలు పురుషుడు చంకకి ఎత్తుకుంటాడా? ఒక్కసారి ఆ సన్నివేశం ఊహించండి. పురుషుడు చంకనెత్తుకుంటాడా? నెట్లో సెర్చ్ చేస్తే యేసు ప్రభు చంటి పిల్లల్ని, ఒక పిల్లల మధ్యలో ఉంటాడు, ఒక పాపను అట్లా చంకన ఎత్తుకొని ఉన్న ఫోటో ఉంది, ఆ గదిలో ఉంది, నా వెనక గదిలో. ఆ ఫోటో వేస్తే బాగుండు వాళ్ళు, ఎంత బాగుంటుందో. నవ్వుతూ ఉంటాడు ఆ ఫోటోలో, పాప చంకలో ఉంటుంది. అయితే సెర్చ్ చేసేస్తారులే. అసలు పురుషుడు పిల్లల్ని చంకనెత్తుకోవడానికి ఇష్టపడతాడా? మీరు చెప్పండి, అది పురుషునికి గౌరవమా అవమానమా? ఎప్పుడన్నా ఓ సోదరుడా నువ్వు బిడ్డని చంకనేసుకున్నావా? ఎప్పుడన్నా చంకనేసుకున్నావా? ఏది రోడ్డు మీద పోయి ఇంట్లో చంకనేసుకొని, ఇంట్లో నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు చెప్పవాకు, రోడ్డు మీద పోయేటప్పుడు చంకనేసుకున్నావా? మగవాడికి అవమానమే. ఎట్లా వేసుకుంటావు సంకన? ఊహించి ఒక్కసారి ఆడమనిషి సంకన వేసుకున్నట్టు బిడ్డను ఒక పక్క సంకన వేసుకొని తిరుగుతావు నువ్వు. అది ఆడమనిషి చేసే పని. అదే స్టైల్ మగవాడిని ఊహించండి మీరు. ఎట్లా చూసేవాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారు? ఆడదానిలాగా చంకన వేసుకున్నాడు ఏందంటారు. ఖచ్చితంగా అడుగుతారా అడగరా? ఆడదానిలాగా చంకన వేసుకున్నావు ఏందని. కాబట్టి మగవాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, వాడు ఎంత వెయిట్ ఉన్న బాబు అయినా సరే, పాప అయినా సరే, అప్పనంగా కడుపులోనే పాలన్నీ తల్లి బలమంతా లాగేసి ఇంతలావును పుట్టినోడైనా సరే నిలువుగా ఎత్తుకుంటాడు. అంటే నిలువుగా ఎత్తుకుంటాడు, ఇట్లా ఎత్తుకుంటాడు. అది పురుషుడు అది ఆ ఫోటో చూడు, ఎట్టేసుకున్నాడు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా మీరు? నా దానిలో ఇంకా కొంచెం కాళ్ళ దగ్గర కటింగ్ ఉందన్నమాట. ఆ కటింగ్ తర్వాత చూసి ఎట్టుందంటే డైరెక్ట్గా చంకన అట్లా ఎత్తుకున్నట్టుంది. థ్యాంక్ యూ నాన్న వేసినందుకు. ఊహించండి ఒకసారి, ఆయన అలా ఎట్లా ఎత్తుకుంటాడు చంకకి. అందులో మనమే చిన్నపిల్లలమా, ఇంత ఆవాళ్ళం మనల్ని చంకన వేసుకోడు. ఊహించండి ఒకసారి యేసయ్య. కానీ అది నిజం.
అది అబద్ధం కాదు, పచ్చి నిజం, దేవుని వాక్య సత్యం. అది నేనో ఇంకొకటో చెప్పింది కాదు, అది దేవుడే రాయించిన మాట. తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా? ఒకవేళ తల్లి మరిస్తే మర్చిపోయి ఉండొచ్చు, నేను మాత్రం నిన్ను మరవలేను బిడ్డ అంటాడు. ఒక రోజు, ఒక గడియ, ఒక క్షణం, ఒక నిమిషం కూడా నిన్ను మరవలేను. ఇంత ప్రేమ గలవాడిని మనమేమో ఎన్నోసార్లు మర్చిపోతాం, ఎన్నోసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం, మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం. ఆయనైతే నిజం చెప్తున్నాడు, ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను, ఒక్క క్షణం కూడా నువ్వు నా జ్ఞాపకాల్లోంచి తొలగిపో, నా కళ్ళు ఎప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయంటాడు ఆయన. మనం నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడిని, నువ్వు ఇతరులకు ఏ పాటి వాడవో, ఇతరులకు ఏ పాటి దానివో నాకు అనవసరం, నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు, ప్రాణం వంటి దానం అంటాడు. షాలేం రాజు అన్న లాంటి వాళ్ళు నీకు అట్లా అవుతారు, కానీ నాలాంటి వాడు ఎందుకు అవుతాడు ప్రభు అంటే, ఓహో పిచ్చోడా, వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు, వాడు బిడ్డే నువ్వు బిడ్డే, ఈ చేతులే వాడిని చేసింది, అదే చేతులు నిన్ను చేసింది, కాకపోతే నీకు ఇచ్చిన తలాంతులు వేరు, వాడికి ఇచ్చిన తలాంతులు వేరు. ఆడు కనపడుతున్నాడు, నువ్వు కనపట్టల్లా. చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు, నువ్వు కనపడకపోవచ్చు, కానీ నాకైతే మీ ఇద్దరూ ఒకటే. వానికి ఎంత విలువనిస్తానో నీకు అంతే విలువనిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి. నువ్వు ఎవ్వరికి నచ్చకపోవచ్చు, నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు, ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చుతావు. ఏం నచ్చుతావు ప్రభువా? నా క్రియలు మంచివి కాదు ప్రభా, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పద్ధతులు సరైనవి కాదు, నేను ఎట్లా నచ్చుతా ప్రభా? ఆయన అంటాడు, నీవు మంచిదానివని, మంచివాడవని నీకోసం ప్రాణం పెట్టలా, నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీకోసం ప్రాణం పెట్టాను, నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. నువ్వు పరిశుద్ధురాలివి అయిన తర్వాత ప్రేమించడం కాదు, నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాను. ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా? నీవు పాపివై విచ్చలవిడి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచనలే లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు నిన్ను ఎందుకు మర్చిపోతాను నేను? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధంగా బతకడానికి పోరాడుతున్నావు. పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలిగిపోతున్నావు. ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను గమనించట్లేదా నీ పోరాటాలు, నీ ప్రయాసాన్ని, నీ ఒత్తిడి? ఆనాడే నిన్ను వదిలిపెట్టలా, ఈనాడు వదిలిపెడతానా? నేనైతే వదలను బిడ్డ నిన్ను అంటాడు ఆయన. నిన్ను వదలను, నిన్ను మరువను, నిన్ను నేను ఎత్తుకున్నాను. ఎక్కడంటే చంకనెత్తుకున్నాను. ఈ పదం వాడిన దగ్గర రెండు విషయాలు మాట్లాడాడు. ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదవండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించు వాడను. అక్కడ రెండు మాటలు మాట్లాడాడు. ఒక సౌకర్యం ఉందండి చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఉంది. చిన్న బిడ్డను మనం ఎదురెత్తుకున్నాం అనుకో, ఇట్లా కొద్దిగా నా అవతారం చూపించాయా, ఇట్లా ఎదురెత్తుకున్నాం అనుకో, ఈ రెండు చేతులు వాడి మీద పెట్టాల్సి వచ్చింది, ఆమె మీద పెట్టాల్సి వచ్చింది. బిడ్డను ఇట్లా ఎత్తుకున్నప్పుడు రెండు చేతులు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది. ఏదన్నా కాసేపు కూసేపు అట్లా ఎత్తుకొని అది బిడ్డ లైన్లో ఉన్నప్పుడు, ఒకవేళ బిడ్డ ఆదమరిచి ఉంటే భుజం మీద మోపుకొని రెండు చేతులు పెట్టాల్సిందే. అయితే చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఏంటంటే, బిడ్డను చంకకి కట్టుకొని ఫైట్ కూడా చేయొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా మీకు? ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం ఎట్ట చేసింది? బిడ్డని ఒక సైడ్కి కట్టుకొని
అలాగే చాలా పోరాటాలు, స్త్రీలు చేసిన పోరాటాల్లో బిడ్డని చంక కట్టుకొని పోరాడారు యుద్ధాల్లో. చంకకి కట్టేసుకుంటే, వాడికి ఒక కాలు అటు ఒక కాలు ఇట్టేసి చంక కట్టేసుకుంటే ఇక గొడవ ఉండదు. ఈ 2 చేతులతో పూర్తిగా పనిచేయవచ్చు. అర్థమైందా? వాడి మీదికి దాడికి వచ్చే శత్రువుని 2 చేతులా ఎదిరించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 విధాలుగా కనపడుతున్నాడు. ఒకటి, ఎత్తుకునేవాడిని నేను అన్నాడంటే నీ నాన్నని నేనే, నీ తండ్రిని నేనే అని. చంకనెత్తుకునేవాడిని అంటే ఆడ మనిషి చంకనెత్తుకుంటుంది, మీ అమ్మను కూడా నేనేనమ్మా అంటాడు. మీ అమ్మ నేనే, మీ అయ్యా నేనే. నాకు అమ్మ లేదు అయ్య లేదని ఆడవద్దు, నీకు తల్లి నేనే తండ్రి నేనే అంటాడు ఆయన. ఆ అర్థం ఒకటి. రెండవది ఏంటంటే ఎత్తికొనుచు రక్షించువాడను. చంకనెత్తుకొని రక్షించుట అంటే మన మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను మన మీదకి రాకుండా అడ్డగించడానికి మనల్ని చంకలో పెట్టుకుని ఉపద్రవాలను అడ్డగిస్తాడు. మన పక్షముగా మనల్ని చంక కట్టుకొని మన పక్షంగా పోరాడుతూ ఉంటాడు. అలాగున మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మన మీదకి జరిగేటువంటి సాతాను దాడుల్లో మనం తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నిండు హృదయంతో వింటున్నారా లేకపోతే క్యాజువల్గా తీసుకుంటున్నారా? అసలు ఈ మాటలు మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో అది మీ ఇష్టం. ఈ మాటలు తీవ్రంగా తీసుకుంటే బోల్డ్ అంత ఆదరణ. కానీ వాస్తవాలు ఇవి, నేను కల్పించినవి కాదు, వాస్తవాలు నేను రాసినవి కాదు, గ్రంథం దేవుడు రాయించినటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే, నువ్వు ఎందుకు భయపడుచున్నావు, మీరెందుకు భయపడుచున్నారు? పాయింట్అవుట్ చేశాడు, ప్రశ్నించాడు. నీవు ఇంకా నమ్మిక లేకున్నావా? ఇది కదా నీ స్థానం అని చూపించాడు గ్రంథంలో. ఇన్ని విధాలుగా నేను నీకు తోడై ఉంటే యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడవనని వాగ్దానం చేసి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తే మనం నమ్మం వాగ్దానాలు తీసుకెళ్ళి బావిలో వేస్తాం. మనం వాగ్దానం బావిలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. లోతైన బావిలో తీసుకెళ్ళి వేయకూడదు వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి. వాగ్దానం అంటే ప్రామిస్, మాట. ఒట్టు పెట్టాడు, ఒట్టు అన్నాడు. నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థన చేయి, నాకు ఒట్టు పెట్టావుగా నువ్వు అని అడుగు. నాకు ఒట్టు పెట్టావే, ఒట్టు అన్నావే, నెరవేర్చమన్నాడు. కోప్పడాడు, నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట తప్పడు నా దేవుడు, మాట తప్పడు నా దేవుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నువ్వు నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారో ఒప్పుకోండి. విశ్వాసం బలహీనపడింది అన్నయ్య, ఒప్పుకోవాలి. లేదు భయమేం లేదా అన్నయ్య? భయమేం లేదా? అట్లయితే విశ్వాసం కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. మరి ఇంకే కాదన్నయ్య, కొన్ని అట్లా జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అరే మళ్ళీ జ్ఞాపకాలు అంటావు, బాధ అంటావు. వదిలే. ఈ మాట తీసుకొని భయపెట్టిన దాన్ని గద్దించి ముందు అది నిమ్మళపరిచి సమాధానం ఇచ్చి ఆ తర్వాత అడుగుతున్నాడే, ఇన్ని కార్యాలు చూసి ఇంకా నమ్మకం లేకుండా ఉన్నా, ఇంకా విశ్వాసం లేకుండా. భలే పని అండి. విశ్వాసం లేకపోవటం ఏంటి? అసలు బోల్డ్ అంత విశ్వాసం మరి అట్లేదు. ఎందుకు భయపడటం అంటే మామూలుగా భయం, మరి మామూలుగా భయం రాదురా బాబు. భయం, విశ్వాసం అంటే భయం ఉండదు. నా దేవుడు ఉన్నాడంటావు, నా దేవుడు చూస్తాడంటావు, నా దేవుడు కార్యం చేస్తాడంటావు. నాకేమీ భయం లేదు. నా తండ్రి కదిలేంత వరకు, లేచేంత వరకు, కార్యం చేసేంత వరకు నేను ఆయన పాదాలే పట్టుకుంటా, ఆయనకే మొర్ర పెడతా. ఆయన నా జీవితాన్ని కట్టేంత వరకు, నిలబెట్టేంత వరకు, నాకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నా తండ్రిని గోజాడుకుంటా, మొర్ర పెట్టుకుంటా. చెయ్యి, ఆ పని చెయ్యి. ఆయన లేపినందుకు ఆయన కోపడ్లా, భయపడ్డందుకు కోపడ్డాడు. నీ వల్ల కాలేదా, నన్ను లేపు.
నాకు తెలిసి నేనేమనుకుంటున్నానో తెలుసా అలా మాట ఎందుకు వాడాడో, ఆ తుఫాను బీభత్సం చూసి అది అణిగిపోయినా కూడా వీళ్ళకి దడ తగ్గలేదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మళించి ఊరుకుండమని చెప్పి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచిన తర్వాత, ఎందుకంటే సాగు గోతులోకి పోయి వచ్చినట్టుంది వాళ్ళకి. అయిపోయాం. అయినా వాళ్ళు ఈతగాళ్ళు కదా, పడితే మాత్రం ఏమండి ఈదుకుంటా ఏదో పక్కకి చేరతారు. అలాంటి అంత సీనియర్స్ అయి ఉండి ఈతగాళ్ళు అయి ఉండి కూడా, అంటే సమస్యలను సార్లు సముద్రం మీదకి వెళ్ళాం కానీ ఇంత ప్రచండమైన అలలు ఎప్పుడూ చూడలేదు ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మనకు అనుభవాలు నేర్పడానికి యేసయ్య ధోనిలోకి వచ్చినాక లైఫ్లో ఎప్పుడూ చూడని అనుభవాలు తగులుతాయి. దేవునికి స్తోత్రం. లైఫ్లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి. ఆ అనుభవాల తీవ్రత ఎలా ఉంటుందంటే, అది సమస్య పోయిన తర్వాత కూడా దడ తగ్గదు. ఒక పీడ కల కన్నోడికి కల పోయినా కూడా గుండె కొట్టుకున్నట్టు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కొన్నిసార్లు మనకి ఎదురయ్యే ఆ షాకులు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి అంతకుముందు కనీ విని ఎరగని వ్యవహారం కాబట్టి అంత కంగుదింది వాళ్ళు, లేకపోతే వాళ్ళు లెక్క చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో చూడలే వాళ్ళు అలాంటి అలల్ని, అలాంటి పెద్ద తుఫాన్ని చూడలే వాళ్ళు. అలాంటిది వచ్చింది వాళ్ళకి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుఫాన్ ఎంత పెద్దదైనా దానికంటే గొప్పవాడు నీ ధోనిలో ఉన్నాడని నువ్వు ఎరగాలి. యేసయ్య గొప్పతనం నీకు తెలియాలంటే గొప్ప తుఫానే కొట్టాలి. ఏంద్రా నాయన ఈ తుఫాను ధోని దాటిపోవా నువ్వు అనొద్దు. దాని సంగతి తేల్చుకున్నదాకా నేను ఆడే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు నా ప్రసంగానికి. స్టాండ్ వేసి తొక్కుతాను ఇప్పుడు, అక్కడే దొక్కుతా సైకిల్. మీకు బాగా ఎక్కిందాకా అక్కడే దొక్కుతా సైకిల్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలంటే గొప్ప తుఫాన్లే కొట్టాలి. పెద్ద తుఫాను అన్నాడు అక్కడ. పెద్ద తుఫాను కొట్టింది, దానికంటే పెద్దోడు దోనిలో కూర్చున్నాడు. అన్నాడు, ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి తుఫాన్ లేచింది అనుకో లెక్క చేస్తారా? తుఫాన్ అలా లేచి పడింది అనుకో, యేసుప్రభుకి వెళ్ళి చూసి, తుఫాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక ఎంత తుఫాన్ లేచినా అది పెద్దగా కనపడదు. ఎగరవే ఎగురు. ఒక తొక్కు తొక్కేవాడు ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, యేసయ్య ఎంత గొప్పవాడో నీకు అర్థం కావాలంటే ఏం తగలాలి నీకు? చిన్నయా ధోని మీద ఎలాంటి అలలు తగలాలి? పెద్ద తుఫాన్లే కొట్టాలి. అప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, ఎలాంటి తుఫాన్లోంచి నిన్ను తప్పించగలడో, నీ బ్రతుకు ధోని నడిపించగలడో నీకు అర్థమైతే. క్రమక్రమంగా అవి ఎంత పెద్ద తుఫాన్లు అంటే, అది తగ్గిపోయిన తర్వాత, అణిగిపోయిన తర్వాత కూడా నీకు నాకు దడ తగ్గదన్నమాట. అప్పుడు ఆ దడలో మనం ఉన్నప్పుడు అడుగుతాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏమి కుమారుడా నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, ఊరుకో ప్రభా, దడ మామూలు దడ కాదు నాయన. ఏంది ప్రభా, అసలు ఏంది నాయన? అంత భయం దేనికి? నమ్మకం లేదా? ఉన్నావులే నాయన, ఇప్పుడు చూశాంగా, ఇప్పుడు వచ్చిందిలే. దేవునికి మహిమ. చెప్పండి, ఇప్పుడు ఇక భయపడతారా? కృంగిపోతారా? ఇక్కడేమో ఈ శిష్యుల్ని, మగ శిష్యుల్ని అడిగాడు, ఇంకో చోటేమో ఆడ శిష్యురాలని అడిగాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. దేవునికి స్తోత్రం. మగ శిష్యులు అయిపోయింది, ఇప్పుడు ఆడ శిష్యురాల దగ్గరికి వద్దాం. యేసు ప్రభువుని సిలువ వేశారు, సిలువ మీద నుంచి దించారు, సమాధి చేశారు. అది విశ్రాంతి దినం, సిద్ధపరచు దినం. ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. అందుకని శుక్రవారం సాయంత్రం వేళనే విశ్రాంతి దినం ప్రవేశించింది. అందుకని సిలువ మీద నుండి దించి ఆయనను సమాధి గుహలోకి చేర్చి సుగంధ తైలము ఆ బాడీకి పూసి భద్రం చేశారు. వెళ్ళిపోయారు, పెద్ద రాయి చెల్లిపోయారు. తర్వాత
ఆ శనివారం రోజు అంతా విశ్రాంతిగా ఉన్నారు ఖాళీగా. వాళ్ళకి దినం సాయంత్రంతో ప్రారంభమైంది. మనకేమో ఉదయంతో ప్రారంభమైంది దినం, వాళ్ళకి సాయంత్రంతో ప్రారంభమైంది. బైబిల్లో కూడా గమనించండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటాడు. ఉదయాన్ని ఏమో సెకండ్ మాట్లాడతాడు, స్టార్టింగ్ అస్తమయాన్ని మాట్లాడతాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇప్పుడు మనకి మధ్యాహ్నం 12 దాటింది అనుకోండి, ఇశ్రాయేలులకు ఏంటంటే అప్పటి నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట. మనకి నైట్ 12 దాటిన దగ్గర నుంచి రోజు స్టార్ట్ అయింది అనుకో. వాళ్ళకేమో మధ్యాహ్నం 12 దాటిన దగ్గర నుంచి డే స్టార్ట్ అయింది అనమాట. అంటే సాయంత్రం 3 గంటలు సాయంత్రం వేళ నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఆయన ఇంచుమించు 3 గంటల వేళ సిలువలో ప్రాణం పెడితే వెంటనే దించి, పక్కన ఉన్నటువంటి దొంగలు చావకపోతే వాళ్ళని సిలువల్లోనే చంపి, వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ రక్తం పోయేటట్టు చేసి వాళ్ళని చంపి దించేశారు. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. శుక్రవారమే సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. శనివారం సిద్ధపరచు రోజు విశ్రమించారు. ఇక ఆదివారం చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామున, అంటే ఆదివారం అప్పుడు స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా? మీకేం అర్థమైందో చెప్పండి. ఇశ్రాయేల్ లెక్క ప్రకారం సండే స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా? వాళ్ళకి స్టార్ట్ అయింది. శనివారం సాయంత్రం నుంచి వాళ్ళకి సండే స్టార్ట్. అప్పుడు ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని డెడ్ బాడీకి పూయాలని సిద్ధపరచుకొని పోయారు. వాళ్ళలో మగ్దలేన మరియ కూడా ఉంది. యోహాను సువార్త మీరు తీసుకోగలిగితే ఒకసారి యోహాను సువార్త కాడికి పోదాం పదండి. ఎందుకు అని ప్రభు అడుగుతున్నాడు. చదువు. 20వ అధ్యాయం 15వ వచనం. చదువు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? 20:15 ఆ మాట కాదు, వాళ్ళు బయలుదేరిన మాట. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఈ మగ్దలేన మరియ ఎందుకు పోయిందో మత్తయి సువార్తలో చెప్తాడు. మగ్దలేన మరియ ఇంకా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ బాడీకి పూయాలని పోయారు. అసలు వీళ్ళు ముందు పోయారు. వీళ్ళు పోయేసరికి ఆయన లేడు అక్కడ. ఆయన లేచి ఉన్నాడు. సమాధికి అడ్డుగా పెట్టిన ఆ పెద్ద రాయి దొర్లించబడి ఉంది. ఈ ఆడోళ్ళు కదా పోయేటప్పుడు మాట్లాడుకుంటా పోతున్నారు, పెద్ద రాయి అది, ఆ బండరాయి మన వల్ల ఏడైద్ది, మగవాళ్ళకి అలివి కదా రాయి, మనం ఎట్లా పక్కకు పెడతాం, మన కొరకు ఆ రాయి ఎవరు దొర్లించును అనుకుంటా పోయారు. ఆడికి పోతే రాయి పక్కకు పోయి ఉంది. తొంగి చూస్తే లోపల బాడీ లేదు, బయట చూస్తే దూత వాళ్ళకి చెప్తున్నాడు ఆయన లేడు, లేచి ఉన్నాడు అని. అప్పుడు స్త్రీలు పరుగుని వెళ్ళారు. మగ్దలేన పోయి పేతురికి వాళ్ళకి చెప్పింది. చదువు. ఆ తర్వాత వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుటయు చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అది ఆ వచనం ఇంకా గుర్తుకురాలా, వాళ్ళకి గుర్తుకురాలా, మగ్దలేన కూడా గుర్తురాలా. ఆయన ఉన్నప్పుడు చెప్పాడు, నేను అప్పగింపబడతాను, చంపబడతాను, సమాధి చేయబడతా, తర్వాత లెగుస్తాను, 3వ నాడు తిరిగి లెగుస్తాను అన్న మాట ఆయన మాట్లాడాడు. వాళ్ళ చెవులారా విన్నారు, కానీ వాళ్ళు గ్రహించాలా అంటే ఆ మాట తీసుకోవాలా లోపలికి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడింది. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను.
ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, అదుగో చూడండి, లోపల దూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని, బయట ప్రభు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావని. దూతలు అడిగినప్పుడు సమాధానం చెప్పింది ఎందుకు ఏడుస్తుందో. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ప్రాణాలతో ఉంచలేదు, ప్రాణం తీశారు, ప్రాణం తీసిన ఆ మృతదేహాన్నన్నా నాకు దక్కనీ లేదు, నా ప్రభువుని ఎత్తుకొని పోయారు, ఇంకా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య లేకుండా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య కావాలి నాకు, నా యేసయ్య ఎక్కడున్నాడో, నా యేసయ్యను ఎక్కడ తీసుకుపోయారో అంటే ఏమనుకుంటుంది ఆమె? ఇంకా ఆయన మృతదేహమై ఉన్నాడు అనుకుంటుంది, ఆయన మృతుడై ఉన్నాడనే అనుకుంటుంది, ఆయనను ఎవరో ఎత్తుకొని పోయే స్థితిలోనే ఉన్నాడు అనుకుంటుంది. ఆయన లేచి ఉన్నాడని గుర్తుపట్టలేదు, ఆయన మృతుడై ఉన్నాడని అనుకుంటుంది, అందుకు ఏడుస్తుంది. యేసు ప్రభు దూతలు గాని ప్రభు గాని ప్రశ్నించారు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకు అర్థం లేదు, ఎందుకంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి, కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు యేసు కావాలంటే నీకు యేసు ఉన్నాడు, దొరుకుతాడు నీకు, సజీవుడు ఇప్పుడు ఆయన. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడన్న సంగతి ఎరుగదు. ఈరోజు మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట. ఒకసారి సమస్య, బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది. గదిలోకి పోయి బయటికి రావట్లా, దిగులు పడుతున్నాడు. చాలా జ్ఞానం కలిగింది భార్య. అక్కడ వాళ్ళ సంస్కృతిలో సమీప బంధువులు, బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగౌను వేసుకుంటారు. ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగౌను వేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం. ఈయన గదిలో నుంచి బయటికి రావట్లా, వేదన పడుతున్నాడు. మరి కారణం ఏమో, ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎట్లా చెప్పాలి, ఎట్లా? చాలా వివేకం కలిగిన ఆమె శుభ్రంగా ఆ నల్ల గౌను వేసుకుంది, ఇక నల్ల గౌను వేసుకొని తిరుగుతుంది. ఎందుకో బయటకు వచ్చాడు, గదిలో చూశాడు, ఆ నల్ల గౌన్లో తిరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. నల్ల గౌను కనపడిందంటే ఎవరో పోయారు, సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం, దగ్గర వాళ్ళు పోయారని అర్థం. నిరసనగా ఆ బాధకు సంకేతంగా ఆ గౌను వేసుకొని తిరుగుతారు. ఆయన కంగారుగా అడిగాడు, ఎవరు చనిపోయారు? నల్ల గౌను వేసుకుని ఎవరు చనిపోయారు, ఎవరు పోయారు అన్నాడు. ఆమె కూల్గా చెప్పింది, దేవుడు చనిపోయాడండి అని అన్నాడు. అవునండి, మన దేవుడు చనిపోయాడు అంది. దేవుడు చనిపోవడం ఏంటి, వెరిమొహమా? ఆయన సజీవుడు, మరణమును గెలిచి లేచినవాడు, ఆయనకు మరణం లేదు, ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట. నాకేం తెలుసు, నువ్వేదో లోపల పోయి తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా, విచారపడతా, కృంగిపోతా, కుమిలిపోతా కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని. ఆయన ఎందుకు పోతాడు? మరి ఆయన సజీవుడై ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు? ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయన సజీవుడని చెప్పావుగా, ఆయన బ్రతికే ఉన్నాడు, ఉన్నవాడని చెప్పావుగా, మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే? అందుకా అని అప్పుడు నవ్వాడంట ఆయన. మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి, అందుకని ఎట్లా చెప్తున్నాను. లేకపోతే ఏమిటండి, మన దేవుడు సజీవుడు, ఆయన డీల్ చేస్తాడండి. ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి? ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి? ఆయన పరిష్కరిస్తాడు, ఆయనే డీల్ చేస్తాడు. ఆయన వైపు చూడాలి కదా, ఆయన ఉన్నాడు కదా. ఆయన చచ్చిపోతే కదా, ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి. అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే, ఇప్పుడు చెప్పండి, మగ్దలేన మృతుడైన వాని గురించి ఏడుస్తుంది, యేసు ప్రభువే సజీవుడై లేచి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆయనే పక్కన నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈయన ఎవరో అనుకుంటున్నావా? ఆయన కూడా అడుగుతుంది. చూడు, తోటమాల అనుకుంది, లోపల దూతలు అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడిచింది. యేసు ప్రభు నిలబడాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? మృతున్నా సజీవున్నా?
నాకు తెలియదు, ఒకప్పుడు లోకంలో మృతులను వెతికా, ఇప్పుడు సజీవుడైన వాని దగ్గరకు వచ్చాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కావాలంటే చూడండి, మన ఇంట్లో ఎవరన్నా పోతే ఏం పెడతాం? మన ఇంట్లో ఎవరన్నా పోతే ఫోటోకి ఏం పెడతామండి? ఫోటోకి బొట్టు పడిందంటే అర్థమైంది, బతికినోడు ఫోటోకి పెడతామా? పెద్దగా చెప్పండి. బొట్టు పడిందంటే ముసలోళ్ళ ఫోటోలకి బొట్లు, అవునా? తాతకు బొట్టు, ముత్తాతకు బొట్టు, మొత్తానికి బొట్లు. ఆ బొట్లు 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 మొక్కేవాటికి కూడా బొట్లు. అంటే అర్థం ఏంటంటే మొత్తం మృతులైపోయారు. కానీ యేసయ్య ఫోటోకు చూడండి మీరు. యేసయ్య ఫోటోకి బొట్టు పెడతామా? ఉంటుందా? అర్థం ఏంటి? ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. రెండో మాట చెప్తున్నాడు. ఫస్ట్ మాట ఏమో, నా కార్యములు చూచి మీరు ఎందుకు భయపడుతున్నారు. రెండో మాట అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నానని ఎరుగటలేదా? ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నా, ఎందుకు దుఃఖపడుతున్నా? ఫస్ట్ ఏమో భయం అడిగాడు, ఇప్పుడేమో ఏడుపును గురించి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడోకి ఏం చేయమంటావు ప్రభా? నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడయ్యా, వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళేది పిచ్చి మొహమా? నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది. నా ప్రభువుని ఏమైనా ఎత్తుకొని పోయావయ్యా? ఎక్కడన్నా పెట్టావా? నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోవద్దును. ఏం ఎత్తుకొని పోయిద్దంట? ఏం చిన్న పిల్లగాడ సంకనేసుకొని పోవడానికి? ఆజానుబాహుడు ఆయన, అయినా పర్వాలా, నేను మోసుకొని పోతా, నాకు ప్రభు కావాలి. అప్పుడు ఆయన, నీ ప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏం చెప్పలా. మరియా అన్నాడు. ఆ గొంతు గుర్తుపట్టింది. నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు కదా. తెలుసు ఆమెకి, యేసయ్యతో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా. ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది, రబ్బూని అని. అంటే బోధకుడా, 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 నా ప్రభువా, అయ్యో అయ్యో పరిగెత్తపోయింది. ఆగాగన్నాడు. నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, సజీవుడనే లేచాను, ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు. నిన్ను దాటిపోలేకపోయా. వాస్తవంగా నేను లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి, కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా. నీ ఆర్తధ్వని లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. కొంటది నయ్య నా తోడు నిలువవా, కొంటది నయ్య నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటి లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప. నా దగ్గర ఏదో పొందుకుందామని ఏడవట్లా, నన్ను కలుసుకోవాలని ఏడుస్తున్నావు కదా. బిడ్డ అమ్మ కోసం ఎందుకు ఏడ్చిద్ది? పాలిస్తుందని ఏడ్చిద్దా? అమ్మ కౌగిటి కోసం ఏడ్చిద్దా? అసలు లాజిక్ చెప్పండి. మరి పాల కోసమే ఏడిస్తే పాలు ఇచ్చిన తర్వాత ఇంక ఏడవద్దు. కడుపు నిండా పాలు దాగి కూడా అమ్మ ఒడి నుంచి దూరం అయిపోతే మళ్ళీ కేరమని ఏడుపు మొదలుపెట్టింది.
అంటే అమ్మ ఇచ్చే పాలతో పాటు అంతకంటే శ్రేష్టంగా అమ్మ ఒడి కావాలి బిడ్డకి, అమ్మ కౌగిలి కావాలి బిడ్డకి, అమ్మ కావాలంతే. అక్కడ అమ్మలాగా స్పందించాడు ఆయన, ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం. తల్లి వెళ్తా ఉంటే బిడ్డ నిలబడి 2 చేతులు పెద్దగా ఏడిస్తే పోగలిగిద్దా? ఒకసారి ఆ సన్నివేశం ఊహించు. నీ బిడ్డ, తండ్రి నువ్వు పోగలవా? నీ వల్ల ఇద్దా? నీ బిడ్డ, నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తా నువ్వు వెళ్తా ఉంటే గుక్క పట్టింది అనుకో, గుక్క పట్టాడు అనుకో, నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన పడిందంటే నీ వల్ల కాదు, నువ్వు పోవటం నీ వల్ల కాదు. ఆ తండ్రి గుండె అది. వెనక్కి రావాల్సిందే, నువ్వు వెనక్కి రావాల్సిందే. తల్లి అయితే అసలు కదలదు. తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా, సాధ్యమే కాదు. మరణ పడకలో ఉన్న తల్లి అయినా సరే బిడ్డ ఏడుపు విందంటే అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుందంట. మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డ ఏడుస్తుందంట. అరే నువ్వు చచ్చిపోతున్నావే తల్లి, ఇంకా ఎక్కడ బిడ్డ అంటే, లేదు లేదు నా బిడ్డ ఏడుస్తుంది. అమ్మ మనసు అది. ఆడపిల్ల సమాధి దగ్గర రావటమే కష్టం, సమాధి దగ్గరికి వచ్చి నన్ను వెతుకుతున్నావు. నాకు అమ్మ కావాలని పసిపాప ఏడ్చినట్టు నాకు యేసు కావాలి అని ఏడ్చింది మగ్దలీనా. నాకు యేసు కావాలి, ఆయన రెక్కలు కావాలి, ఆయన రెక్కల నీడ కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సహవాసం, ఆయన కౌగిలి కావాలి, ఆయన ఒడి కావాలి, ఆయన ఒడి కావాలి. నాకు యేసు కావాలి. గాయపడి ఉన్నాను, గుండె చెదరి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను. నన్ను ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి పసిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబెట్టగలిగిన మా అమ్మ యేసయ్య. మా అమ్మ యేసయ్య, మా అమ్మ, మా నాన్న యేసయ్య, మా నాన్న. ఆయన కావాలి, ఆయన కావాలి. యేసు కోసం ఏడిస్తే యేసు పోలేడమ్మా దాటి. నేను చెప్తున్నాగా, దాటి ఎంత కీలకమైన పని చేస్తున్నాడంటే, చెరను చెరగా గొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అన్న వచనం నెరవేరుస్తున్నాడు. భూమి కింద ఉన్నటువంటి పాతాళంలో మొదటి పరదైస్ ఉంది, పరిశుద్ధుల విశ్రమ స్థానం అక్కడుంది. అక్కడి నుండి పరిశుద్ధులందరిని ఎత్తుకొని పోతున్నాడు. అలాంటి కీలకమైన ఘట్టంలో ఉన్నప్పుడు పిలిచింది. ఏడుపు వినపడింది. చూడండి, చాలా మంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా, ఇంతమందిలో నన్ను ఎరుగునా, ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు, ఆడపిల్ల ఆమె మగ్దలేనా, ఆడ మనిషి. అంతమందిలో మగ్దలేన స్వరం విన్నాడు కదా. యేసు కోసం ఏడుస్తున్న మగ్దలేన కోసం యేసు వచ్చాడు, వచ్చి నిలిచాడు. అంటే చూడండి, మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా? చెప్పండి, మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా? అసలు శిలువ మీద ఏమని కేకేశాడు? నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్యి విడనాడితివి అన్నాడు. అంటే యేసయ్య హృదయం ఏం కాంక్షించింది? తండ్రిని కలుసుకోవాలి. అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా పక్కకెళ్ళిపోయింది మగ్దలేన దెబ్బకి, మగ్దలేన ఆర్తధ్వని, ఏడుపు దెబ్బకి. దేవునికి స్తోత్రం. ఇది ఎలా చెప్పొచ్చో తెలుసా? ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది. పిల్లలైన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ. చూడండి, శిలువలో ప్రాణము పెట్టి సంఘమును గన్నాడు. ఇక ఇప్పుడు సంఘము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మగ్దలేన కేక యేసును ఆపి పడేసి దించింది. ఆయనే చెప్పాడు, నాకే నేను ఇంకా నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి? నీ దెబ్బకు పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది, నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు. దేవునికి స్తోత్రం.
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. దేవునికి మహిమ కలుగునుగాక. మగ్దలేన గణపడి పలకరించి ధైర్యపరిచి, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను వాళ్ళని ఎక్కడ కలుసుకుంటాను అన్నాడు. శిష్యులకు చెప్పు, నేను ఫలానా ప్లేస్లో కలుసుకుంటాను అన్నాడు. ఎక్కడ? గలిలయలో నేను వాళ్ళని కలుసుకుంటాను. ఎక్కడ కలుసుకుంటాను అన్నాడు? చెప్పాయా? చెప్పమని ఏమికే కబురు పెట్టాడు, ఏమి ద్వారానే కబురు పెట్టాడు. 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని. గలిలయలో కలుసుకుంటానని ఎక్కడుంది? గలిలయలో వారిని కలుసుకుంటానని చెప్పమని ఎక్కడుంది? ఎక్కడో సాటు ఉందిలే. ఎవరినైతే దర్శించాడో, ఎవరినైతే ప్రశ్నించాడో ఆ వ్యక్తిని ధైర్యపరిచి ఆ వ్యక్తికి తను తాను కనపరుచుకొని, ఏమని? పిచ్చిదానా, నీకు మతిపోయిందా? నేను మానవ శరీరంతో ఉన్నప్పుడు చెప్పలేదా నేను సమాధి చేయబడతాను, తిరిగి లెగుస్తానని? ఇప్పుడన్నా నమ్ముతున్నావు? లేచాను కదా, ఉన్నాను కదా. ప్రభా, నువ్వు లేచావు, నువ్వు ఉన్నావు, నాకంతే చాలు. చెప్పేటప్పుడు వింటారు, మర్చిపోతారు. పోయి చెప్పు పో. ఎక్కడికి పోయాను నేను అంతలా ఏడుస్తున్నా? ఏమండి? మార్కులో చదువు 16లో 7, మార్కు 16:7, రైట్. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఆడవాళ్ళకి, స్త్రీలకి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మృతుడినా సజీవుడినా? చెప్పండి, మీరు చెప్పండి. మృతుడా సజీవుడా? ఎప్పటికి సజీవుడు? యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు అంటాడు. నేను సజీవుణ్ణి గనక నీ ఏడుపుకి అర్థం లేదు. నేను సజీవుణ్ణి గనక నీ ఏడుపుకి అర్థం. నేను మృతుణ్ణి అయితే నువ్వు ఏడు. అలాగే నేను నీతో కూడా ఉన్నాను గనక నీ భయానికి అర్థం లేదు. నేను నీతో లేకపోతే భయపడు. నేను నీతో ఉన్నానని నీవు నమ్మితే భయాన్ని వదిలే, విశ్వాసం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. ఏమన్నాడు యాయిరుతో? యాయిరు, నా కుమార్తె చనిపోయినదని నీవు ఏడవవద్దు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. నీ కుమార్తె బ్రతుకుతుంది, నీ కుమార్తె బ్రతుకుతుంది. కనాను స్త్రీతో అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగును గాక, పో, నీ కుమార్తె నా దయ్యం వదిలిపోయింది, పో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు నీతో కూడా నా తండ్రి చెప్తున్న మాట ఇదే. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నిన్ను చుట్టుముట్టినవి వదిలిపోయినాయి, నిన్ను ఆవరించినవి వదిలిపోయినాయి. నమ్మిక మాత్రం ఉంచు, వదిలిపోయినాయి. నమ్మిక మాత్రం ఉంచు, విడిచిపోయినాయి. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నా కార్యం చూస్తా. నేను సజీవుణ్ణని నీవు నమ్మితే ఇక ఏడవవద్దు, కన్నీళ్ళు వృధా చేయొద్దు, ఏడవద్దు.
నువ్వు ఏడిస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఏడవాలనుకుంటే అర్థవంతమైన దానికోసం ఏడు. నేను డీల్ చేసిన విషయాల కోసం ఏడవద్దు. నువ్వు నీ స్వయం కోసం నువ్వు ఏడవద్దు. ఇంకా వేరే సంగతులు చాలా ఉన్నాయి. నీ కన్నీళ్ళు విలువైనవి, అది విలువైన వాటి కోసమే అవి కారాలి. అనవసరమైన వాటి కోసం వృధా చేయొద్దు. ఏడవద్దు. ఎందుకు అని ఆయన ప్రశ్నించిన ఘట్టాలు బైబిల్లో ఈ రెండే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఇంకొక దానిలో పోతే మళ్ళీ ఇప్పుడు చెప్పిందంతా డైవర్ట్ అయింది. ఈ రెండు సంగతులు మీ హృదయంలో స్థిరపరచుకొని మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దేవుని పనిలో మీరు నేను అందరం విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదికి రండి. నా కార్యములను చూచి కూడా నీవెందుకు భయపడుచున్నావు? నీవు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నాకు అర్థమైపోతుంది నీవు ఇంకా నమ్ముటలేదు నా కార్యాన్ని. నువ్వు ఇంకా నన్ను సంశయిస్తున్నావు, సందేహిస్తున్నావు, అనుమానిస్తున్నావు, అల్ప విశ్వాసి వలె ఉన్నావు. నువ్వు తప్పు కదా. నువ్వు విశ్వసించిన కలవరాన్ని వదిలేసేయి. కలవరాన్ని వదిలేసేయి. నా కార్యం చూస్తావు. అదే మాట, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు కార్యం చేస్తాడు, నేను విశ్వసిస్తున్నా, అందుకే నేను నా కలవరాన్ని వదిలేసుకుంటున్నా, నా భయాన్ని వదిలేస్తున్నా. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. నా దేవుడు సజీవుడు, నా ధోనిలో ఉన్నాడు. గొప్ప ఆపద నా దేవుని గొప్పదనాన్ని చూపించిద్ది. గొప్ప సమస్య నా దేవుడు ఎంత గొప్పవాడో సాక్ష్యం ఇచ్చిద్ది. ప్రభు ఎంత గొప్పవాడో తెలియాలి అంటే పెద్ద తుఫాన్లే కొట్టాలి ధోని మీద అన్నట్టు నా జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద ఆపదలన్నీ నా ప్రభు గొప్పతనాన్ని చూపిస్తాయి నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. నా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా. వాగ్దాన ఫలము అనుభవించా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో కృప ఉంది మనకి, కృప ఉంది నీకు. ఆ కృపలో నువ్వు ఉన్నావు, ఆ కృపలో నేనున్నాను. సైతాను గెలవడం మనల్ని, సైతాను గెలవడు. గెలుపు మనదే, గెలుపు మనదే. శత్రువా విజయము మాదే, విజయము మాదే, గెలుపు మాదే, విజయము మాదే. నా ప్రభు సజీవుడు, నా ప్రభు నా ధోనిలో ఉన్నాడు. శత్రువా నీవు నన్ను గెలవలేవు. జయము మాదే, జయము మాది, ఫలము మాది, విజయము మాదే. హల్లెలూయా. వాడి తలను చితక దొరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసముతో, విశ్వాసముతో విజయం పలుకుతాం. విశ్వాసముతో జయము మాది అని పలుకో. విశ్వాసముతో జయము నాది అని పలుకో. గెలుపు నాది, జయము మాది అని పలుకో.
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ప్రార్థించు, మర్రపెట్టు. దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు మర్రపెట్టు. కృంగిపోవద్దు, విస్మయం పొందొద్దు, సాతానుకు అవకాశం ఇవ్వద్దు. నువ్వు అనుమానించే కొద్దీ, నువ్వు అవిశ్వాసపడే కొద్దీ, నువ్వు భయపడే కొద్దీ అదే జరిగిద్ది. నువ్వు భయపడే కొద్దీ అదే జరిగిద్ది. ఎందుకు భయాన్ని అసహించుకున్నాడు దేవుడు? ఎందుకు భయపడద్దని ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? నువ్వు భయపడ్డావు అంటే నువ్వు వాణ్ణి విశ్వసిస్తున్నావు. నువ్వు భయపడితే సాతాను కదులుతాడు. సాతానుకు జీవం వచ్చింది నువ్వు భయపడితే, సాతానుకు శక్తి వచ్చింది నువ్వు భయపడితే. నేను భయపడితే, మనం కృంగిపోతే, వాడు చచ్చిపోవాలంటే, వాడు జీవం చావాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంతమందిలో నా దేవుడు ప్రత్యేకంగా నన్ను దర్శిస్తున్నాడు. ఓ ముదిమి వచ్చే వరకు నేను విడవనన్నాడు. తల వెంట్రుకల నెరయ వరకు నేను విడవనన్నాడు. చంకనెత్తుకున్నానన్నాడు. నా చంటి పాపమును అన్నాడు. నీ కంటి నీటిని నేను చూడలేనన్నాడు. నా తండ్రి నాకున్నాడు. నేను మృతులను నమ్మటలేదు, నేను మనుషులను నమ్మటలేదు. నేను సజీవుడైన వాడిని, సర్వశక్తి గల దేవుణ్ణి నమ్ముతున్నాను. నేను నా సృష్టికర్తను నమ్ముతున్నాను. ప్రార్థన. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడుగు మా తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈవేళ నీ దాసుని మరుగుపరిచి మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఎదురవుతున్న పెను తుఫాను లాంటి సమస్యలు మా బ్రతుకును ధోనిని అల్లకల్లోలం చేస్తూ ఉండగా నాయన, మాతో కూడా మీరు ఉన్నందుకై నీకు స్తోత్రాలయ్యా. మాతో కూడా మీరు నిలిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజమే, మేము భయపడిన సంగతి వాస్తవమే నాయన. రకరకాల పరిస్థితులను చూసి నైనా బెదిరిపోయిన సంగతులు వాస్తవమే. అయితే ఈ రోజు మాట్లాడావు, నువ్వు సమస్య కంటే గొప్ప దేవుడవు నాయనా. నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో శక్తి ఉంది దేవా. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. నువ్వు మాతో కూడా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. సమస్య ఎంత పెద్దదో దానికంటే గొప్పవాడవు నీవని, ఎంత పెద్ద సమస్య మా జీవితంలో వస్తుందో అంత గొప్ప కార్యాన్ని మేము చూడగలుగుతామని, అంత గొప్ప ప్రేమను మేము పొందుకోగలుగుతామని మరొకసారి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మరెన్నడూ కూడా అవిశ్వాసముగా కాక అల్ప విశ్వాసము చేత మేము ఉండగానైనా గడిచిన దినాల్లో ఇలాంటి పెను తుఫానులు ఎన్నో మా జీవితంలో అణగారిపోయేటట్లుగా చేసావయ్యా. ఇలాంటి పెను తుఫానులు ఎన్నో అణిగిపోయేటట్లుగా చేసావు దేవా. ఇప్పుడు కూడా చేయగలడు శక్తి కలిగిన దేవుడవు నాయన, సామర్థ్యము కలిగిన దేవుడవు అయ్యా. ఈ మాటలతో కడవరకు మేము ధైర్యముగా నీలో కొనసాగే కృప వాక్యమిత్రుని దాసుని ఇంకొన్ని అభిషేకించి బలముగా వాడుకొని మంచి ఆరోగ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి దీవించి మందరిని మీ చేతులకు మరొకసారి అప్పగించుకుంటూ మా అందరి రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పైకి లేచి నిలబడదావా? పైకి లేచి నిలబడి ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, మీరు ఏం ప్రార్థించుకున్నారో నాకైతే తెలియదు. దేవుడు నా నోటు ఉంచిన మాటలు, పలికించిన మాటలు నేను పలికాను. విశ్వసించిన వాళ్ళైతే మొత్తం స్వతంత్రించుకుంటారు. దేవుని మాటల్ని సందేహించిన వాడు పోగొట్టుకుంటాడు. సందేహించకూడదు. భయపడొద్దు అన్నాడు, ఏడవద్దు అన్నాడు, కృంగిపోవద్దు అన్నాడు. నువ్వు అలాంటివి చేస్తే శత్రువుకి బలం వచ్చింది. నువ్వు నన్ను నమ్మకపోతే భయపడతావు. భయపడుతున్నావు అంటే నమ్మట్లేదు, అప్పుడు అవిశ్వాసం చూపుతున్నావు. అప్పుడు ఎవరు కదులుతారు? వాడు కదులుతాడు. నువ్వు వాడికి ఎందుకు జీవం ఇస్తున్నావు? నువ్వు వాడికి ఎందుకు ఊతం ఇస్తున్నావు? పూర్తిగా అసాధ్యమైనా సరే నా దేవుడికి సాధ్యమే అని నువ్వు నమ్మాలి కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు కదా. ఆయన ఉన్నాడు అనడానికి, ఆయన వాగ్దానం సత్యం అనడానికి ఒక రుజువు చూపిస్తాం మీకు. ప్రపంచ జనాభాలో కోట్ల మంది ఉన్నారు కదా.
ఈ కోట్ల మందిలో ఎక్కువ జనాభా ఎవరో తెలుసా? అబ్రహాంకి ఇచ్చిన సంతానం. ఇది సత్య గ్రంథం. ఇందులో ఉన్నవాడు నిజమైన దేవుడు, మన సృష్టికర్త. ఇది సత్య గ్రంథం అని చెప్పడానికి ఒక రుజువు చూపిస్తున్నాను నేను. ఉన్న జనాభా మొత్తం ఎంతమంది? ప్రపంచ జనాభా అయ్యా, అందులో క్రైస్తవ జనాభా ఎంత? ఎంత? మీరు సరిగా చెప్పాలన్నా నాకు. ప్రపంచంలో ఉన్న జనాభా ఇంచుమించు 700 కోట్లు అయితే ఏం పర్లేదు, ఓపెన్ చేయండి చూద్దాం. ఇప్పుడు వాగ్దానం ఎలా నెరవేరుస్తాడో ముందు మన కనువిప్పు కలగాల. వాగ్దానం ఎలా నెరవేరిద్దో, దేవుడు కార్యాలు ఎంత బలీయంగా ఉంటాయో, కంటికి కనబడినట్టు ఎట్లా చేస్తాడో చూడు. మాట ఇస్తే ఉంటుంది కదా, అంతే. చేత పట్టాడంటే గిలగిల దన్నుకొని వదలడం. ఏ జనాభా ఎంతో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. నువ్వు చెప్పు, పర్వాలేదు. ప్రపంచ జనాభా మొత్తం ఎంత? ఇంచుమించు 700 నుంచి 800 కోట్లు అనుకుందాం. అందులో క్రైస్తవ జనాభా మెజారిటీ ఉంటుంది. ఓకే, ఇంచుమించు 31% క్రైస్తవ జనాభా. ఓకేనా? 25% ఇస్లాం, ముస్లింలు. బాగా వినండి, ఓకేనా? 31% ఏమో క్రైస్తవులు ప్రపంచం మొత్తంలో. అలాగే 25% ముస్లింలు, 15% హిందువులు. ఇక మిగిలిన శాతం ఏదన్నా ఉందంటే ఇతరులు, 14% ఇతరులు. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు ఇందులో క్రైస్తవుల్ని ముస్లింల్ని కలిపితే సరిపోతుంది. వాళ్ళే అబ్రహాం సంతానం. ఓకేనా? ఆగండి, ఆవేశపడవాకండి. మరి నీ సంతానాన్ని లెక్క పెట్టలేరనే డైలాగ్ అర్థం ఎక్కడుంది? ఎందుకు లెక్క పెట్టలా? లెక్క పెట్టాంగా. 31, 25 ఎంత? 31, 25 56. ప్రపంచ జనాభాలో 56%. ముస్లింలందరికీ మూలపిత్రుడు ఎవరు? అబ్రహాం. ఇష్మాయిల్ తండ్రి ఎవరు? ఓకేనా? రైట్. క్రైస్తవులందరికీ విశ్వాసమును బట్టి మూలపిత్రుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఓకేనా? లెక్క పెట్టలేరని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దమ్ముంటే లెక్కేయండి. ఎవరికి సాధ్యం కాదు. అబ్రహాము వెళ్ళింది మొదలుకొని ఇక విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారో అంచనా వేయండి. ఆ తరాల్లో ఉన్నటువంటి గుంపులన్నీ సమకూర్చండి, దమ్ముంటే లెక్కేయండి. ఇంకా మనం ఇశ్రాయేలీలను లెక్కేయలేదు, వాళ్ళని కూడా కలుపుకుందాం, యూదులను కూడా కలుపుకుందాం, ఇంకొక సంఖ్య పెరిగిద్ది. ఏంటి ఇంకా చెప్పాలంటే, మిగిలిన దేశాల్లో క్రైస్తవులు వదిలిపెట్టేసి ఇప్పుడు అన్ని జనాంగం ఉండి చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలపండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ జనాభా ఎవరిది? ఎవరు పిల్లలు అని చెప్పుకుంటున్నారు, ఎవరిని డాడీ అని పిలుస్తున్నారు? ముస్లింలందరూ ఎవరిని డాడీ అంటున్నారు? అబ్రహాం మూలపిత్రుడు అంటున్నారా లేదా? ఓకేనా? క్రైస్తవులందరూ ఎవరిని అంటున్నారు? విశ్వాసమును బట్టి మూలపిత్రుడైనా అబ్రహాం అంటున్నారు. తరతరాలుగా భూమి మీద వచ్చిన జనాంగాలన్నీ కూడా ఎక్కువ శాతం ఏ జనాంగాలు ఉన్నాయి? ఎవరిని తండ్రి అన్నాయి? అబ్రహాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళారా చూడండి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్రహాంకి ఉన్న జనాభాకి మించిన జనాభా ఇంకెవరికైనా ఉందా? పట్టలేదేం చప్పట్లు మరి, అంతేనా? కళ్ళుండి మైండ్ సరిగా ఉన్నోడికి ఒకటి చాలదు. తన దాసునికి ఒక మాట ఇచ్చి ఆ మాటని తరతరాలుగా ఎలా నెరవేర్చుకుంటా వస్తున్నాడో చూడు. విశ్వాసాన్ని బట్టి మనల్ని తీసుకెళ్లి అబ్రహాంకే తగిలిచ్చాడు. యూదులందరూ అబ్రహాం సంతానమైనాయి, ఇష్మాయేలుకు పుట్టిన ముస్లింలందరూ ఆయన సంతానమైనాయి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా మూలపిత్రుడకు అబ్రహాం విశ్వాసమును బట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎవరి పిల్లలు? ఇది నిజమా అబద్ధమా? అప్పుడు ఇది నిజమా అబద్ధమా? మరి ఇక నమ్మనోడు వాగులో దూతే మనకెందుకు, ఒడ్డు కింద పడితే మనకెందుకు? ఈ సత్యాన్ని కాలరాయలేకపోయాయిగా, ఇది అబద్ధం అని చూపించలేకపోయాయిగా.
లేఖనం చెప్పిన సత్యం ప్రపంచం ఇప్పటికీ చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది. ముస్లింలు అడుగుపో, ఎవరు నాయన మీ మూలపిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటాడు. అబ్రహాంకి ఇష్మాయిల్ పుట్టాడు, ఇష్మాయిల్ నుంచి మేము అందరం వచ్చామంటారు. మాట ఇస్తే తప్పడు, వాగ్దానం చేస్తే తప్పడు, నెరవేర్చి చూపిస్తాడు ఆయన. అందుకే కృంగిపోవద్దు, ఏడవద్దు, కుమిలిపోవద్దు, అవిశ్వాసం చూపొద్దు, అనవసరంగా సైతాను గాడికి లైఫ్ ఇవ్వద్దు. వాడిని తొక్కాల విశ్వాసంతోనే. మొర్రపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. నా దేవుని బలమైన బాహు చాపబడి ఉంది, నీ దోణి మీదకి ఎగిసిపడే తుఫాన్లను నా తండ్రి గద్దిస్తాడు, నిమ్మలో పరుస్తాడు, నీ బ్రతుకుతోనే సాఫీగా సాగిపోయేటట్టు నా యేసయ్య చేస్తాడు. ఎలా చేస్తాడు అని క్వశ్చన్ లేవాకు. ఇది ఎలా జరిగిద్దో, ఈ బాధ ఎట్టబోయిద్దో, ఇదైతే పోయేటట్లేదు, అబ్బో ఇది నాకు అసాధ్యమయ్యేటట్టుందని నీకు అనిపించింది. ఏం చేద్దాం, మనంతా బలహీనమైన బతుకు కాబట్టి మనకన్నీ అసాధ్యాలే. కానీ నా ప్రభు బలవంతుడు కాబట్టి నీకు దారే లేని సమస్యలకు నా యేసయ్యకు 100 దారులు 1000 దారులు ఉన్నాయి. కాబట్టి నువ్వేదో ఇదెట్లా అని అనుకుంటే ఆయన ఎట్లా చేస్తాడో ఆయన తెచ్చుకుంటాడు, ఎలా మలుపు తిప్పుతాడో ఆయన తిప్పుకుంటాడు. నీకెందుకు ఆయనకు అప్పచెప్పు, మోకాళ్ళును అప్పచెప్పు. ఏమంటావు? అది ఏదైనా సరే, ఆత్మీయ సమస్య అయినా, భౌతిక సమస్య అయినా, దేనికి సంబంధించిందైనా. ఓకేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా ఉన్నారా? ఈ లైవ్లో వాళ్ళని పలకరిద్దాం. ఆ జూమ్లో ఎవరైనా ఉన్నారా? కొంతమంది జూమ్లోకి వచ్చి కూడా వాళ్ళ ముఖాలు చూపించట్లా. మరి ఎందుకో నాకు అర్థం కావట్లా. కాదు, ఎందుకు వచ్చారు అసలు? మీరు జూమ్లోకి వచ్చినప్పుడు మీ ముఖాలు చూపించాలిగా. ఏమైనా నికారంగా ఉన్నారేంది? మరి ముఖాలు చూపించరే? దేవునికి స్తోత్రం కలుగునుగా. మొత్తం ఉన్నారు మళ్ళా. అది ఇందాక ఎడిపోయారు, మరి దాక్కుంటా. అర్థమైందిగా మీకు కూడా? అర్థమైందా? మీరు కూడా ధైర్యం తెచ్చుకొని చెప్పినట్టు మొర్ర పెట్టండి, ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. భయపడి సందేహించి ఏడ్చి సైతాను గడికి అవకాశం ఇవ్వకండి. వాళ్ళ లైన్లో ఉంటాడు. ఎప్పుడు మనం ఏదైతే భయపడతామో అదే మన ఎత్తికొచ్చేటట్టు చేస్తాడు. ఏది జరగకూడదు అదే జరిగింది. ఏది జరగాలో ఏది జరిగించాలో నా దేవుడికి తెలుసు. ఇది జరగాలనుకున్న, అది జరగొద్దు అనుకున్న నా తండ్రి చిత్తం జరగాలి. స్తోత్రం, 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 స్తోత్రం. భయపడేదే మన మీదకి వచ్చింది అన్నాడు లేఖనంలో. కాబట్టి భయపడదు. ఆ భయాలు కూడా, ఆలోచనలు కూడా ఆ దరిద్రుడే పుట్టిస్తాడు మనకి. ఇది ఇట్టయిద్దాం, అది ఇట్టయిద్దాం, పద్దాకలు అయిద్దాం నిజంగానే అయింది. డౌట్ తెచ్చేది కూడా లూసిఫరే. ఇది ఇట్టవాళ్ళు, అది అట్టవాళ్ళు కాదు. ఎట్టవాళ్ళు నువ్వు చేయి. ఏది ఎట్టయితే నాకు మంచిదో నువ్వు చేయి, నువ్వు చేస్తావు అంతే. నేను భయపడు. నీకు స్తోత్రం, నీ చిత్తం. నేర్చుకుందాం, దేవుడు నేర్పుతున్నాడు, నేర్చుకుందాం. దేవునికి మహిమ. నిజంగా కళ్ళు మేండి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరి 4 రోజులకు సిద్ధపడుతున్నారా అన్నట్టు? 4 రోజులు సిద్ధపడుతున్నారా? 4 రోజులు సిద్ధపడుతున్నారా? కొంతమంది తెలివితేటలో ఫస్ట్ కూటం నుంచి చివరి కూటం వరకు 4 దినాలు ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి పర్ణశాలల పండుగలు చేస్తారు. ఆ పర్ణశాల పండుగల్లో వాళ్ళ నివాసాలు వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి పర్ణశాలలు కట్టుకొని అందులో కొన్ని రోజులు గడుపుతారు. పిల్లలు అడుగుతారు, తండ్రి ఊరిని వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి అడవిలో తెచ్చి పర్ణశాలల్లో కూర్చోబెట్టావు, కారణం ఏందని. అప్పుడు ఇశ్రాయేలీయులు చెప్పాలి ఏమనంటే, ఐగుప్తు దాస్య శృంఖలాల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి దేవుడు ఈ పర్ణశాలలో, అరణ్యంలో పర్ణశాలల్లో మాకు నివాసాన్ని ఇచ్చాడు, మమ్మల్ని ఇలాగున నడిపించాడు ఆయన అని పిల్లలు కూడా తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి పర్ణశాలల పండుగ ఏర్పాటు చేశాడు. ఆ పర్ణశాలల పండుగప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అరణ్యంలోనికి వెళ్ళాలి, పర్ణశాలలు కట్టుకోవాలి, అందులో గడపాలి. ఇప్పుడు మనకు అడవులు ఏడ దొరికితే మనం ఏడబోదాం అరణ్యాల్లోకి, పర్ణశాలలు కట్టుకోవడానికి. ఈత మట్టలు, తాటాకు మట్టలు మనకి తాటాకులు అయితే దొరుకుతాయి, అందుకని తాటాకు పందిళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం అరణ్యపు అనుభవం 4 రోజులు గడపడానికి మనము, మన సంతతి 4 దినాలు లోకానికి వేరుగా దేవుని దగ్గర, దేవుడే ప్రపంచముగా, ఆయన మాటలు, కొత్త కొత్త పాటలు, ఉపదేశాలు, ప్రార్థన, క్రొత్త వాళ్ళ సాంగత్యం, ఆ ప్రాంగణం అంతా కూడా
ఇక దేవుని ప్రపంచం ఎటన్నా చూడు, ఎవరినన్నా చూడు, అందరూ హల్లెలూయా స్తోత్రం, అంతా దేవుని బిడ్డలే. ఇక అది మన లోకం, మన ప్రపంచం. ఏ నలుగురు కూర్చున్నా హల్లెలూయా స్తుతి, ఏ నలుగురు కూర్చున్నా యేసయ్య మాట, యేసయ్య పాట. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆయన ప్రపంచంలో 4 దినాలు స్పెషల్గా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయన ప్రపంచంలోనే ఉన్నాం, మళ్ళా ఇంకా సమీపంగా అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి నిండు 4 దినాలు మనం గడుపుకోవడానికి మంచి తరుణం దేవుడు అవకాశం ఇచ్చాడు గనుక ఇప్పటి నుంచే సిద్ధపడండి, ఇప్పటి నుంచే సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. దుప్పట్లతో సహా తెచ్చుకుంటున్నారు మనోళ్ళు, బ్యాగులకి దుప్పట్లు, కింద వేసుకునే చాపలు, మొత్తం సెట్టింగ్ అంతా తెచ్చుకుంటున్నారు. కార్లు, లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, టాటా ఏసీలు, నాయన ఫుల్. దేవునికి మహిమ. నా దేవుడు ఈసారి సూపర్ పాటల లైన్లో తెచ్చాడు. మామూలు లేవు పాటలు దేవుని కృపలో. నా దేవునికే స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన గీతాలు, ప్రతి పాట ఆని ముత్యమే, అందరూ పాడుకోవడానికి వచ్చే పాట. అలాంటి పాటలు రెడీ చేశాడు. అర్థమైందా? ఇక ఇప్పుడు నేను ప్రార్థన చేయండి, శోధనలు వస్తాయి, దాడులు జరుగుతాయి, అయ్యో వస్తాయి అని కూడా చెప్పను. ఇక ఎందుకు చెప్పాలా? ఏమీ రావు, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఉన్న వాటిని కూడా తీసేస్తాడు, ఉన్న వాటిని కూడా తీసేస్తాడు. ఇంకా అవి కూడా చెప్పదలుచుకోవాలా. ఎందుకు? నేను ఒక జోక్ చెప్తా మీకు, ఒక జోక్ చెప్తా, పిచ్చ నవ్వు వచ్చింది. నిలబెట్టే నువ్వు మాకు జోకులు చెప్తున్నావు అనుకోవద్దు. ఒక ఇంట్లో ఒకడు దొంగడు చోరీకి వెళ్ళాడంట. చోరీకి వెళ్ళి వాడు పట్టుపడ్డాడు, చిక్కాడు. చిక్కి ఆ ఇంట్లోంచి పారిపోతున్నాడు. దొంగ దొంగ అని అందరూ అరిశారు. అందరూ అరిసేసరికి చుట్టుపక్కల దొంగ అందరూ వచ్చేస్తారుగా. ఒక పెద్ద గుంపు వాడిని వెంటపడ్డారు, ఆ దొంగోడు వెంట. వాడు పరిగెత్తుతా ఉన్నాడు, వీళ్ళు వెంటబడుతున్నారు, పరిగెత్తున్నాడు, వెంటబడుతూ ఉన్నారు. పోయి వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేయాలో అర్థంగా, గెట్టుపోవాలి అర్థంగా, ఒక పెంకు పంచ ఒకటి ఉంటే ఆ పెంకుటింటి మీదకి ఎక్కాడు. పెంకుటింటి మీదకి ఎక్కాడు. ఇప్పుడు వాడిని ఏదో పక్క నుంచి పట్టుకోవాలి అండ్ అక్కడ నుంచి దించాలి. చుట్టూ జనం ఉన్నారు. ఈ జనాల్లో ఒకడు ఏం చేశాడు, వాడికి ఫిక్స్ అయిపోయాడు. వాడు అయిపోయింది, పట్టుబడ్డాను, ఇక నాకు ఈరోజు పచ్చడే, ఇక ఈరోజు నాకు పచ్చడే అని చెప్పి వాడు ఫిక్స్ అయిపోయాడు. ఏం చేయాలో వాడికి అర్థం కావట్లా, దడ గుండె కొట్టుకుంటుంది. ఈలోపు ఈ జనంలో ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒరే వాడు అసలే దొంగోడురా, వాడికి దూరంగా ఉన్నాడు, ఆ పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. వాడికి అప్పటిదాకా రాలా ఐడియా. ఒరే ఆ పెంకులు వేసినా వేస్తాడు రా, తగిలితే చచ్చిపోతాం అన్యాయంగా అన్నాడు. వాడికి వినపడింది అతడు ఇక బేకడం, పెంకు బేకటం విసరటం, పెంకు లాగటం విసరటం, పెంకు లాగటం విసరటం, ఒక్కడ లేకుండా ధరిగి కొట్టాడు ఆడ. ఇంకేం లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు ఇసురుతున్నాడు. ఎవడికి తగిలితే సత్తాబత్త పరిగెత్తారు మొత్తం. ఇది ఎలాంటిదంటే దొంగోడికి ఐడియా ఇచ్చి తన్నించుకున్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే సైతాన్ గాడు దారిలో కాసుకుంటాడు, రోడ్డు మీద కాసుకుంటాడు, అధికారులు కాసుకుంటాడు. అంటే ఆహా, ఈ ఐడియాలు నాకు రాలేదురా. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేద్దాం, అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. ఆడుంటాడు, ఏడుంటాడు, ఆడుంటాడంటే ఏం జరిగిద్ది? ఉంటాడంటే ఆ మొక్క తీసుకొని పోతాడు. వాళ్ళు నమ్ముతున్నారు ఉంటాడు, నేను పోయి ఆడే ఉంటా. ఇంకా ఏసై కాదని లేడు. ఎందుకంటే వాడు ఉంటాడని నమ్మాం. దొంగవాడు వేస్తాడని నమ్మాం కదా, వేసాడు కదా. అట్లాగే ఈడు కూర్చొని వేస్తాడనమాట. నాకు బాగా అర్థమైంది. మీటింగ్ పెడుతున్నావు శోధనలు వస్తాయి అంటే వాడికి పెంకులు వేయటం మొదలు పెట్టాడు. శోధన లేదు, తోటకూర కట్ట లేదని వదిలేసుకున్నాయి. ఇప్పుడు ఈ రోజు డిసైడ్ అయిపోయా. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. వాడికి ఐడియాలు ఇస్తున్నారా అనవసరంగా? ఇట్లా ఇద్ది అని వాడికి ఐడియాలు ఇస్తున్నా దరిద్రుడికి. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేయటానికి ఆయన ఏమన్నా ఖాళీ కూర్చున్నాడు ఏంది? సజీవుడు మన ధోనిలో ఉన్నాడు, మన మీటింగ్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కూటంలో ఉన్నాడు, మన నడకలో ఉన్నాడు, మన పడకలో ఉన్నాడు, మన సహచర్యంలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. నిరంతరం తోడు నీడగా మనకు ఆయన తోడై ఉన్నాడు. ఆయనే ఆయన రెక్కల నీడలో ఈ కార్యాలన్నీ జరిగిస్తాడేస్తున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అన్నిటని భద్రత ఉంచమని ప్రార్థన చేద్దాం. కానీ వాడు ఉంటాడని మాత్రం నమ్మొద్దు, వాడేదో చేస్తాడని మాత్రం విశ్వసించొద్దు. ఇక వదిలే.
ప్రభా నీ దాసుడు ప్రభా, మీటింగులు ప్రభా, అన్నకు అనారోగ్యం వచ్చిద్దేమో ప్రభా, రానియొద్దు ప్రభా, వచ్చిద్దేమో ప్రభా అంటే ఆహా ఓకే ఇన్ పేషెంట్ చేస్తే కూడా మనకు ఉపయోగపడుద్ది కదా అని వాడికి ఐడియాలు ఇస్తుంటారు మోకాళ్ళు వేసి. వాడికి ఐడియాలు వాడికి లేని ఐడియాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలని వాడు తర్జన పరిచన పడుతుంటాడు. వాడు పిచ్చోడా ఈ దారిని ఇట్లా చేయొచ్చు, రోడ్డు మీద ఇట్లా చేయొచ్చు, ఇట్లా వీళ్ళని ప్రేరేపించవచ్చు, పాస్టర్ గారిని ఆ మెయిన్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పేషెంట్ని చేయొచ్చు, వాడిని ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఇట్లా చేసి ఇబ్బంది పెట్టదు అని అన్ని ఐడియాలన్నీ మన వాళ్ళు మోకాళ్ళు వేసి ఇస్తుంటారు, వాడికి ఇస్తుంటారు. ఇంకొద్దు వద్దు. దేవా నువ్వు అన్ని విషయాల్లో సహాయం చేసినందుకు నీకు స్తోత్రం, అన్నిటా నీ కాపుదల ఉంచినందుకు స్తోత్రం. సైతాన్ స్తోత్రాలే, దారిలో సైతాన్ ఉంటాడు, తొలగించే కాదు. దారిలో నువ్వు ఉన్నందుకు స్తోత్రం, నీ రక్తం పురోక్షించినందుకు స్తోత్రం, నీ కాపుదల పెడుతున్నందుకు స్తోత్రం. ఇక ఇదే స్తోత్రాలే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సైతానికి సలహాలు ఇవ్వద్దు, మానుకుందా. గతంలో ఇచ్చి దెబ్బ తిన్నాం. దొంగోడి సామెత గుర్తుపెట్టుకోండి మీరు. అరే దొంగోడరా పెంకులు అనగానే వాడికి అప్పటిదాకా ఎలాగని బలు వెలిగింది. వాడు గుండె కొట్టుకుని ఎట్ట తప్పించుకోవాలి, అయిపోయి చంపేస్తారు, ఎంతమంది పట్టారు, పీస్ తలా నన్ను కాలు ఒకటి చేయకుండా లాగేస్తారు కదా అనుకున్నాడు. ఉంటారుగా ఉన్నాళ్ళతో, నాలాంటి పనికిమాల ఒకటి ఉంటాడుగా అన్నాడు అన్నమాట. అరే వాడు దొంగరా, అన్ని పెంకులేరా, ఎన్ని పెంకులు ఉన్నాయి పెంకుటింటి మీద, తీసుకొని కొట్టేటంటే సత్తావరా అని పెంకులన్నీ వీ కొట్టడం మొదలు పెట్టాడు. ఎవడు ఎక్కడానికి ట్రై చేయలే. వద్దు, ఈ దొంగోడికి అవకాశం ఇవ్వద్దు, ఆ దొంగోడికి కూడా అవకాశం ఇవ్వద్దు. కోటాల విషయంలో, ప్రార్థనల విషయంలో, మన ఇంటి విషయాల్లో కూడా అవకాశం ఇవ్వద్దు. అర్థమైందా? పిల్లలకి ఏమన్నా అయిద్దేమో అని కలవరింతలో ఉన్నావు కదా, ఆ పాయింట్ తీసుకొని పోతాడు. ఏమన్నా అయిద్దేమో అని విశ్వసిస్తుంది, దాన్ని ఆధారం చేసుకొని నేను వచ్చాను, ఏమీ కాదు నేను తోడై ఉన్నానన్న మాట నమ్మట్లా, అంటే నిన్ను నమ్మట్లా, నేనేమన్నా చేస్తానేమనే దాన్ని నమ్ముతుంది, కాబట్టి నాకు సంధి అంటాడు, నాకు అవకాశం అంటాడు. ఆ లైవ్లో ఉన్నాడు కూడా వినడమే, తల్లులారా, అయ్యల్లారా, అమ్మాయి, డాడీ వినండి, అందరూ వినండి, దేవునికి స్తోత్రం. అందరినీ జాగ్రత్త పడండి. ఐద్యం అయి కూర్చుంటుంది. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా పిల్లలకు భద్రత ఇచ్చినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం, సరి చేసినందుకు స్తోత్రం, నిలబెట్టినందుకు స్తోత్రం, వాళ్ళని గెలిపిస్తున్నందుకు స్తోత్రం, వెలిగిస్తున్నందుకు స్తోత్రం, వాళ్ళని తలగా నియమిస్తున్నందుకు స్తోత్రం, ఆశీర్వాదకరణంగా చేస్తున్నందుకు స్తోత్రం, అనేకులకు ఇచ్చినట్లు నన్ను నిలబెడుతున్నందుకు స్తోత్రం, నా పిల్లలను కూడా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. అదే స్తోత్రాలే, ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలే. ఇక నుంచి ఈ ప్రార్థనలు చేయండి. క్లియర్గా అర్థమైందా? ఏం చేస్తారు? అయ్యా అన్న ఆరోగ్యం వాడు శోధిస్తాడేమో అన్నయ్యా, అన్నయ్యా వద్దమ్మా, వందనాలు, అది కాదు. అన్నకి నూతన అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రం, నూతన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, పక్షిరాజు యవ్వనములు క్రొత్తగా నూతన బలముతో నింపుతున్నందుకు స్తోత్రం. ఎక్కడ కృంగుబాటు లేకుండా గొప్ప సమాధానం, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప అభిషేకము, గొప్ప ఆనందము నీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రం. మంచి స్వరం ఇచ్చినందుకు స్తోత్రం, అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు స్తోత్రం. అదే స్తోత్రాలేగా చేస్తారా? నీ సమస్యలు కూడా అంతే. ఇక ఎప్పుడు మోకాళ్ళు వేసినా సరే దేవునికి గుర్తు చేసుకోవటం, దేవునికి అప్పచెప్పడం, స్తోత్రాలు చెప్పటం. ముగిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఏదన్నా చేయదగ్గ పరిచయం ఉంటే చూసుకోండి, వెళ్ళండి. డైలీ వచ్చి చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి అందులో పాలు పంపులు పొందొచ్చు. ముఖ్యంగా ఆ 4 రోజులకి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి వేలాది మంది చూస్తారు కనుక, ఈ వీడియో ఇప్పుడు చూస్తారు, లైవ్లో చూస్తారు, తర్వాత కూడా చాలా మంది చూస్తారు కనుక అందరికీ ప్రేమతో చెప్తున్నా, ప్రేమపూర్వక ఆహ్వానం. రండి, 4 దినాలు దేవునితో ప్రత్యేకంగా గడుపుతున్నాం. రోజు గడుపుతున్నాం, అది స్పెషల్. ఇంకా ఇక రోజేమో పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అన్నట్టు, ఆ 4 రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఇక రోజంతా. పొద్దున్నే కూటం అయిపోయి కాస్త తిని ఆ మ్యూజియంకి వెళ్ళి అటు చూసి వచ్చేటప్పటికి మళ్ళీ సాయంత్రం కూటం టైం అయింది. మళ్ళీ సాయంత్రం కూటం అయిపోయి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకొని లేచేసరికి మళ్ళీ పొద్దుటి కూటం టైం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ఇక మనం 4 రోజులు పిల్లలకు కూడా అలవాటు చేసుకోండి. పిల్లల్ని కూడా భక్తికి రేపండి, ప్రోత్సహించండి, ఆత్మీయతకు రేపండి. శోధింపబడుతున్న పిల్లలు కూడా శోధన బంధకాల్లోంచి విడుదల పొంది గొప్ప సమాధానం పొంది వచ్చి ఆ కూటాల్లో కూర్చోవాలా యేసు నామములో. అది జరుగునుగాక యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు నిజంగా కళ్ళు మూయండి. కళ్ళు ఎవరన్నా తెరిచారా? మరి అది ఉండదు. కళ్ళు మూయండి. ఇప్పుడు నిజంగానే మూయండి. రైట్, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మీ సమస్యల కోసం శామ్యూయల్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి, నీకు భక్తిపరుడు, ఆత్మీయుడు, ఆయన ప్రార్థన దేవుడు వింటాడని నాకు విశ్వాసం ఉంది. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రత్యేక కూడికలో నీ దాసుని నిలవబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డలు నాయన భయముతో నీ మాటలు విని ఉన్నారు. వారి భయాన్ని తొలగించావు దేవా. ఇదిగో నిబ్బరాన్ని ఇచ్చావు ప్రభు, నెమ్మదిని ఇచ్చావు తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితుల్లో వచ్చి ఉన్నారు, నీ మాటలు విని వెళుతూ ఉండగా యేసు నామములో వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక ప్రభువా. నీ వాక్కు వెలువడినప్పుడే వెలుగు కలుగుతుందని సెలవిచ్చావు కదయ్యా. నీ వాక్కుని వారి హృదయాల్లోనికి తీసుకుని ఉన్నారయ్యా. వారి జీవితాల్లో వెలుగు కలగాలి తండ్రి, ఆరోగ్యము కలగాలి తండ్రి. నీ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్త బలహీనతలు యేసు నామములో తొలగిపోవునుగాక. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తాకండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. వ్యాధి ఎంత గొప్పదైనా కూడా నీవు బలమైన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలను బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, విడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అనారోగ్యాలు తొలగించండి, అప్పుల బాధలతో ఉంటే విడిపించండి అయ్యా. కుటుంబ సమస్యలు ఉంటే నీ సమాధానమును దయచేయండి. ఆత్మ సంబంధమైన బలహీనతల నుంచి కూడా బిడ్డలు విడుదల పొందడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు నీ బిడ్డలు మేలు పొందాలి తండ్రి. కృపతో కనికరించండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు తెచ్చిన నూనెను కూడా నీ రక్తముగా మార్చండి. వాడుతుండగా గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. తీసుకుని వెళ్ళి అన్యజనులకు ఇస్తూ ఉండగా వారి జీవితాల్లో కూడా కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. మా ముందు ఉంచిన మహాకూటముల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ దాసుని ద్వారా పలకబడినట్లుగా సమస్తము ఈసారి ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నూతన కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. వేల ఆత్మలను రక్షించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. అనేక మంది సేవకులను లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు. అనేక మంది పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు అయా. ఇదిగో ఆ మీటింగ్ ప్రాంగణంలో ఎంతమంది అడుగు పెడుతూ ఉన్నారు, వారందరినీ దీవించబోతున్నందుకు స్తోత్రాలు. ప్రపంచం అంతటి నుంచి ఆత్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ దాసునికి ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మంచి పాటలు ఇస్తున్నందుకు స్తోత్రాలయ్యా. కృపతో కనికరించండి నాయన, సహాయమును దయచే. నీ బిడ్డలు నాయన తిరిగి వారి గృహాలకు వెళ్ళబోతూ ఉండగా సహాయించు. మార్గాల్లో తోడైండి నీ కాపుదలను దయచేయమని, ఎదుర్కొంటున్న సమస్త పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహాయ సహవాసాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. తండ్రి దేవుని కార్యాలకు ఎల్లప్పుడూ జయమే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.